స్వతంత్ర ప్రేక్షకులకు నమస్కారం. పురాతన భారతీయం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. భారతదేశ చరిత్ర గురించి ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్తారు. వాస్తవం చెప్పాలంటే మన చరిత్ర తెలియదంటే అతిశయోక్తి కాదు. మనం చదివే చరిత్రలో విజయగాథలను అరుదుగా కనిపిస్తాయి. వందల ఏళ్లుగా పరాయి పాలనలో మగ్గిన మన చరిత్ర తాలూకు విశేషాలు మనకు తెలియకుండా కనుమరుగయ్యాయి. ఒకప్పుడు అఖండ భారతదేశంలో హైందవ సంస్కృతి అజరామరంగా విరాజిల్లింది అనేందుకు మన దగ్గర ఎలాంటి ప్రాచీన చరిత్ర లేకపోవడానికి కారణాలు ఏమిటి? మన చరిత్ర మనకు తెలియకుండా ఎందుకు పోయింది అనే పలు అంశాలపై రచయిత, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ చిర్రావూరి శివరామకృష్ణ గారు మన స్టూడియోకి వచ్చారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే గురువుగారు, పాఠ్యాంశాల్లో ప్రాచీన భారత చరిత్రను చేర్చాలని ఉద్యమం చేయడానికి పూనుకున్నారని విన్నాం. ఈ ఉద్యమం చేయాలని మీ సంకల్పానికి ప్రేరణ ఏమిటి? 45 సంవత్సరాల వెనక ఏలూరులో ఇతిహాస సంకలన సమితి నడిపేటువంటి శ్రీరామ్ సాఠే గారు వచ్చారు. అక్కడ ఒక మీటింగ్ పెట్టాం. అక్కడ ఐఏఎస్ ఆఫీసర్లకి చరిత్ర బోధించేటువంటి ఒక లెక్చరర్ గారిని అధ్యక్షులుగా పిలిచినప్పుడు వారితో చెప్పాము, అయ్యా మీరు మీ అభిప్రాయాలు మీకు ఉంటాయి, ఆయన అభిప్రాయాలు ఆయనకు ఉంటాయి, వాటిని మీరు ఖండించకండి, ఏదైనా మాట్లాడితే విడిగా మాట్లాడదురు కానీ అని చెప్పాం. కానీ శ్రీరామ్ సాఠే గారు ఉపన్యాసం తర్వాత అధ్యక్షులు వారు దాన్ని ఖండిస్తూ మాట్లాడినప్పుడు నేను చివర కార్యదర్శిగా వందన సమర్పణ చేయాల్సి వచ్చింది. అప్పుడు నేను అన్నాను, అయ్యా రాముడు ఆర్యుడు, రావణాసుడు ద్రావిడు అంటారు, కానీ రామాయణంలో ఈ రాక్షసుల ఇళ్లలో అగ్నిహోత్రాలు, వేదాలు ఉన్నాయి అనేటువంటి మాటలు వినబడతాయి. తెల్లవారగట్ల రాక్షసులు, బ్రహ్మరాక్షసులు వాళ్ళు వేదాలు చదువుతున్నారు వాళ్ళు అని చెప్పిన దాంట్లో ఉంది. మరి వాళ్ళు ద్రావిడులయ్యి ఆర్యుల కంటే వేరైతే ఇది ఎలా కుదురుతుందండి అని అడిగాను. నేను అన్నాను అని మళ్ళీ కృతజ్ఞతలు చెప్పాను. చివరని ఆయనకు చాలా కోపం వచ్చింది, నన్ను పిలిచి అవమానం చేశారు అన్నారు. అయితే ఆ సందేహం నాకు ఉండిపోయింది. ఏంటిది వీళ్ళు ఆర్యులు వేరు, ద్రావిడులు వేరు అంటున్నారు, రాముడు ఆర్యుడు, రావణాసుడు వాళ్ళు ద్రావిడులు అంటున్నారు, రాక్షసులు వాళ్ళే అంటున్నారు. అది నిజమైతే ఏమిటి, అక్కడ వేదాలు ఎందుకు ఉంటాయి? వేదాలు ఆర్యులవి కదా. అలా ఉండగా మాకు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అకాడమిక్ స్టాఫ్ కాలేజీలో ఈ తరతరాల భారత చరిత్ర అని ఈ ఢిల్లీ జేఎన్యూలో పనిచేసేటువంటి ఆవిడ ప్రొఫెసర్ గారు రుమిల్లా థాపర్ గారు రాసిన పుస్తకం ఇచ్చారు. ఆ పుస్తకం చదివిన తర్వాత నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే అక్కడ 3 కొమ్ముల దేవుడు, 3 తలలు 2 కొమ్ములు ఉన్న దేవుడు ఒకడున్నాడు, 3 కొమ్ముల దేవుడు ఇంకొక ఆయన ఉన్నాడు, ఇలా రాశారు వాళ్ళు. రాస్తే ఇది ఎవరిని అడగాలి? ఎవరైనా కొంచెం ధార్మికులను అడిగితే చీచి మాకు చెప్పద్దు అంటారు, లౌకికులను అడిగితే చరిత్ర అంటారు. అప్పుడు నేను దానిపైన పరిశోధన చేయాలి, వాస్తవం తెలుసుకోవాలి, చెప్పేవాళ్ళు లేరు అనేటువంటి భావన ఏర్పడి ఈ పరిశోధనకి దిగాల్సి వచ్చిందనమాట. ఓకే, ఈ పురాతన భారతీయ చరిత్ర మనకు తెలియకుండా కనుమరుగు అవ్వడానికి గల కారణాలు ఏమిటంటారు? తెలియకుండా కనుమరుగవడానికి కారణం ఏమిటి అంటే, బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మన దేశాన్ని శాశ్వతంగా పాలించాలి అనుకున్నారు. వాళ్ళు కొన్ని ప్లాన్లో ఉన్నారు. ఏమిటో వాళ్ళ ప్లాను, మనం ఏం తెలియని వాళ్ళం, మనకి నాగరికత లేదు, వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, ఈ భావాలు మనకు కలగాలి. దానికోసం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన అధికారులు వాళ్ళు చెప్పారు, వాళ్ళు అనాగరికులు, వాళ్ళకి మతం లేదు కనుక వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారు. ఈ మాట నేను సిపి బ్రౌన్ గారి చరిత్రలో చదివాను. వాళ్ళకి అలా బోధించారు వచ్చేటప్పుడు ఒకటి. దీనికి అనుగుణంగా వాళ్ళు చరిత్ర ఏర్పాటు చేశారు. ఆ చరిత్ర చదివితే మనకు అనిపిస్తుంది మనం బట్టి పనికిమాలిన వాళ్ళం, వాళ్ళు గొప్పవాళ్ళు అనిపిస్తుంది. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. ఒక జమీందార్ గారు ఉన్నారు, ఆయన బిఏ పాస్ అయ్యారు ఆ కాలంలో. ఆయన పుస్తకం రాశారు. దాంట్లో ఏమని రాశారు, ఇంగ్లీష్ వాళ్ళు దేవదూతలు, వాళ్ళు చెప్పిన మాట మనం పాటించడమే మన దేవుడి యొక్క ఆదేశాన్ని పాటించడము అని రాశారు ఆయన. దాంట్లో ఒకటి. మహాకవి గురజాడ ఆయన ఏమని రాశాడు, ఇంగిరీదులు కళ్ళలాడరు తన గేయాల్లో రాస్తున్నాడు.
అలాగే పుక్కిటి పురాణములు నమ్మజల్లునే రాశాడు. మన సంస్కృతి గురించి ఇది భావన, వాళ్ళని గురించి ఆ గొప్ప భావన. ఇదంతా చరిత్ర వల్ల వచ్చినటువంటి ఈయనే కాదు, ఆరుద్ర గారు అనగానగా తెలుగువాడనేటువంటి ఈగ తన పేరు మర్చిపోయింది అని ప్రారంభించాడు. అంటే మన సంస్కృతి మనకి తెలియదు అని. అంతేకాదు ఈ చరిత్ర గ్రంథాల్లో మనకు చరిత్ర రాయడం చేత కాదు, ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి మనకు చరిత్ర రాయడం నేర్పారు, ఈ మాటలన్నీ ఉన్నాయి. కనుక మనకు ఈ భావన కలిగించడం కోసం వాళ్ళు చరిత్ర రాశారు. అది వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఎందుకంటే మనకు ఆ భావన కలిగింది. మనకి ఏమీ తెలియదు, మన దేశంలో ఏం లేదు, అంతా విదేశాల నుంచే ఇక్కడికి వచ్చింది అని చాలామంది విద్యావంతులు ఈ మాట నాతో అన్నారు. నాట్యం ఓ దేశం నుంచి వచ్చింది, లిపింగ్ ఓ దేశం నుంచి వచ్చింది, ఇలాగే చెప్పేవారు. అంటే మనకేం లేదు అనేటువంటి భావన. కనుక అందుకోసం వాళ్ళు ఈ విధంగా చరిత్ర కల్పించారు. మన ప్రాచీన చరిత్ర తాలూకా ఆధారాలు మీ దగ్గర ఏమున్నాయి? చరిత్ర ఆధారాలు ఏమున్నాయి అంటే, మొట్టమొదట రొమిల్లా థాపర్ పుస్తకాలు చదివిన తర్వాత నేను బాగా తీవ్రంగా ఆలోచించాల్సి వచ్చింది. ఆలోచించి ఆ హరప్పా ముద్రికల్నే పరిశీలన చేసి 88 ఆధారాలు అప్పట్లో సంపాదించాను. ఇప్పుడు 23 ఏళ్ల వెనక అది మొదటి ప్రారంభం పరిశోధన. 23 ఏళ్ల వెనక 88 ఆధారాలతోటి నేను హరప్పా సంస్కృతిలో వైదిక సంస్కృతి అని ఒక పుస్తకం రాశాను. అది ఒక ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆయన చదివి ఆయన అన్నారు, ఆనాడు 5000 ఆధారాలు దొరికాయి, మీరు అవశేషాలు దొరికాయి, మీరు కేవలం 88 ఆధారాలు రాస్తే ఎలా సరిపడుతుంది, మొత్తం మీరు సంపాదించి రాస్తే అప్పుడు విశ్వసిస్తారు అన్నారు ఆయన. నేను నిజమే అనుకుని దానికోసం కలకత్తా వెళ్ళాను. మ్యూజియంలో కొన్ని బొమ్మలు తెచ్చి హరప్పా సంస్కృతిలో నమ్మక రుద్రుడు అని వ్యాసం రాశాను. నమ్మక రుద్రుడు అంటే వేదంలో నమ్మకం అనే భాగం ఉంది. మీరు శివాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ అభిషేకం చేస్తుంటారు, చూస్తుంటారు. నమ్మకంతోనే అభిషేకం చేస్తారు. ఆ నమ్మకంలో శివునికి ఏ లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలు హరప్పా రుద్రంలో ఉన్నాయి. అవి నిరూపిస్తూ రాశాను. హరప్పా సంస్కృతిలో మరి ఇంకా హయగ్రీవుడు, హరప్పా సంస్కృతిలో ప్రణవం, హరప్పా సంస్కృతిలో శివావతారాలు, హరప్పా సంస్కృతిలో హస్తఘ్నం అంటే చేతికి తొడుక్కునే కవచం. హరప్పా సంస్కృతి ముందు నమ్మకంలో ఉందన్నమాట. అలాగే వేదంలో ఉంది. అలాగే హరప్పా సంస్కృతిలో స్వస్తికం, ఇలా కొన్ని వ్యాసాలు రాసిన తర్వాత ఈ ఒక సంవత్సరం వెనక నేను విశ్వవిద్యాలయంలో దేవాలయ వాస్తు గురించి చెప్పాను. వాస్తు ప్రారంభంలో హిందూ దేవాలయాలు 1వ శతాబ్దిలో ప్రారంభమయ్యాయి అని రాశారు. అంతకుముందు జైనాలయాలు, బౌద్ధాలయాలు ఉన్నాయని. ఇంకా ఈ సంవత్సరం నుంచి నాకు మనస్సుకి స్థిమితం లేక అదే విషయం పరిశీలిస్తూ ఉన్నాను. కనుక నా దగ్గర ఇప్పుడు దాదాపు 250 పైగా ఆధారాలు ఉన్నాయి. ఏది ఈ హరప్పా సంస్కృతియే కాదు, ఇప్పటికీ 10,000 సంవత్సరాల నుంచి ఈ సంస్కృతి ఉంది అని చెప్పడానికి 10,000 ఆధారాలు ఉన్నాయి ఇప్పుడు నా దగ్గర. అది అయితే చరిత్ర పుస్తకాల్లో అఖండ భారత చరిత్రను చేర్చకపోవడానికి ప్రత్యేక కారణాలు ఏమున్నాయంటారు? ప్రత్యేక కారణాలంటే ఇప్పుడు చెప్పా కదా, అఖండ భారత చరిత్ర చెప్పినట్లయితే ఆంగ్లేయుల కంటే మన సంస్కృతి ప్రాచీనమవుతుంది. ప్రాచీనం అవడమే కాదు, ఇక్కడ చాలా గొప్ప సంస్కృతి ఉంది అని ఇక్కడ తెలుస్తుంది. మీకు ఉదాహరణ చెప్తాను. భరద్వాజుడు రాసినటువంటి వైమానిక శాస్త్రం ఉంది. ఆ వైమానిక శాస్త్రం అంటే ఏంటిది? యంత్ర సర్వస్వం అని ఆయన పుస్తకం రాసేట. అంటే దాంట్లో ఎన్నో రకాల యంత్రాల గురించి ఉంటుంది. అందులో ఒక అంశం వైమానిక శాస్త్రం. వైమానిక శాస్త్రం గురించి ఒక విశ్వవిద్యాలయంలో దాదాపు 1 గంట సేపు చెప్పాను. నాకే ఆశ్చర్యం వేసిపోయింది. ఎందుకని నేలపైన, ఆకాశంలోనూ, నీళ్లపైన ప్రయాణం చేసే ఒక విమానం గురించి ఉంది. ఎక్కడుంది? వేదంలో ఉంది. దానికి సంబంధించిన వివరాలు మనకు వైమానిక శాస్త్రంలో దొరుకుతాయి. ఇప్పుడు అలాంటిది ఏం లేదు మనకి, ఇప్పటికి లేదు కదా. అంటే ఇప్పటికంటే ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయిన సైన్స్ అని మనకి తెలుసు. కానీ ఇప్పటికి కూడా తెలియని కొన్ని అద్భుతమైన సైన్స్ రహస్యాలు ప్రాచీన గ్రంథాలు ఉన్నాయని తెలుస్తాయి. ఇదొకటి. అంటే ఏంటంటే అది ఇంగ్లీష్ వాళ్ళకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కలిగించేది, మనకు సుపీరియారిటీ కాంప్లెక్స్ కలిగించేది. అది ఏమాత్రం వాళ్ళకి ఇష్టం ఉండదు కదా. ఇది సైన్స్కి సంబంధించిందే కాదు, అద్భుతమైనటువంటి నీతికి కట్టుబడిన మహానుభావులు ప్రాచీనంలో చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళే మన ఏమని భావిస్తున్నారు? అనాగరికులని భావిస్తున్నారు. వాళ్ళు అలా చెప్పుకుంటున్నారు. కనుక వాళ్ళ యొక్క ఆంగ్లేయుల యొక్క మానసిక పరిస్థితికి పూర్తి విరుద్ధమైన చరిత్ర ఇది, కనుక తీసేయాలి అని పక్కకి పెట్టేశారు. అలా పెట్టారనడానికి కూడా మీకు ఆధారం చెప్తాను. 2 ఆధారాలు ఉన్నాయి. 2 ఏంటి, చాలా ఉన్నాయి, ఊరికే 2 చెప్తాను ఇప్పుడు. ఒకటి ఏంటంటే
ఇప్పటికి 5,000 సంవత్సరాల వెనక జనమేజయుడు ఒక రాజు ఉన్నాడు. జనమేజయుడి పేరు మీరు వినుండొచ్చు. ఆయన పరీక్షణ మహారాజు కొడుకు, అంటే అభిమన్యుని యొక్క మనుమడు, పాండవులకు మునిమనుడు అవుతాడు. ఆయన కొన్ని శాసనాలు వేయించాడు, దాన శాసనాలు, దేవాలయాలకు కొన్ని భూములు ఇచ్చాడు. అంతేకాకుండా తను పెద్ద యాగం చేశాడు, సర్పయాగం. అది కూడా మీరు వినుంటారు, సర్పయాగం. అంటే వాళ్ళ నాన్నని పాము కరిచిందని పాముల్ని కూడా అగ్నిహోత్రంలో హోమం చేసేటువంటి యాగం చేశాడు. చేసి అది మరి హింసతో కూడింది కదా, ఎన్నో పాములను చంపడం, ఆ హింసాదోషం తొలగడం కోసం అనే భావం ఉంటుంది. బహుశా సర్పయాగ సందర్భంగా కొన్ని దానాలు చేశాడు, ఆ దాన శాసనాలు ఇచ్చాడు. ఆ శాసనాలు కూడా నా దగ్గర ఉన్నాయి, శాసనాలు కాపీలు ఉన్నాయి. ఇప్పుడు ఆ శాసనాలు కోల్బ్రూక్ అనేటువంటి ఒక చరిత్రకారుడికి వచ్చి, అంటే లూయిస్ అనేటువంటి ఆయన ఈ శాసనాలు సేకరించాడు. వాళ్ళు పన్నులు సేకరించడం కోసం వెళ్ళేవాడు. వెళ్ళినప్పుడు ఈ ప్రాచీన శాసనాలు, ప్రాచీన పుస్తకాలు అన్నీ వాళ్ళు సేకరించి పట్టుకెళ్ళేవారు. పట్టుకెళ్ళిన తర్వాత వాళ్ళు ప్రింట్ చేస్తే మనం కొనుక్కునేవాళ్ళం. ఇప్పటికి కూడా మన దేశంలో లేని మన సంస్కృతికి సంబంధించిన పుస్తకాలు వాళ్ళు ప్రింట్ చేస్తే మనం కొనుక్కునే పరిస్థితి ఇప్పటికి కూడా ఉంది. ఎందుకంటే అప్పుడు పట్టుకెళ్ళిపోయినాం అనమాట. మీకు ఉదాహరణ చెప్తాను. మన దేశంలో వేదం అంటే ఇక్కడ గౌరవం ఉంది. వేదశాఖలు ఇక్కడ 11 ఉన్నాయి. నా దగ్గర ఉంది ఆ పుస్తకం, 11 వేదశాఖల పుస్తకం. కానీ 100 తాటాకు వేదం పుస్తకాలు ఎక్కడున్నాయి? అమెరికాలో ఉన్నాయి 100. వాళ్ళకి వేదం అంటే గౌరవం ఉండదు, అవసరం లేదు, వాళ్ళ సంస్కృతి కాదు అది. కానీ 100 ఉన్నాయి అక్కడ తాటాకు పుస్తకాలు, ఒకటి. అలాగే టిబెట్లో 100 తాటాకు పుస్తకాలు ఉన్నాయి, మన దేశంలో లేవు. కనుక అప్పట్లో పట్టుకెళ్ళిపోయేవాళ్ళు. ఈ పట్టుకెళ్ళిపోవడంలో ఏమైంది, మనకు టిబెట్లో ఉన్నాయంటే అర్థం ఉంది. అక్కడ కూడా వాళ్ళు బౌద్ధులు, కొంత అంతకు ప్రాచీన ముందు ఈ సంస్కృతికి సంబంధించిన వాళ్ళ కనుక వాళ్ళ దగ్గర ఉండవచ్చు. అమెరికాలో ఎందుకు ఉన్నాయి అంటే వాళ్ళు పట్టుకెళ్ళిపోయారు, ఇంగ్లీష్ వాళ్ళు పట్టుకెళ్ళడం ఉన్నాయి ఇక్కడ. కనుక ఆ విధంగా పట్టుకెళ్ళడం ఒక పని. ఇంకొక పని ఏంటంటే ఇక్కడ ఈ 5,000 సంవత్సరాల శాసనం ఉంది. ఆ శాసనాల్లో చివర సోమదినే అని ఉంది, భరణీ నక్షత్రే అని ఉంది. భరణి తీసేసి అశ్విని అని పెట్టారు, సోమదినే మార్చి సౌమ్యదినే అని పెట్టారు. సౌమ్య అంటే బుధవారం అవుతుంది, సోమదినే అంటే సోమవారం అవుతుంది. అంటే వారం, తిథి, వారము, నక్షత్రం మార్చేశారు. ఈ మార్చి ఈ పాశ్చాత్య జ్యోతిష్కుని పంపించారు, సరిపడుతున్నాయని. ఎలా సరిపడతాయి? సరిపట్టలేదు అన్నాడు ఆయన. ఇది తప్పుడు శాసనాన్ని పక్కపెట్టేశారు. ఈ శాసనాలు సంపాదించిన ఆయనకు లోపల బాధ వచ్చింది. మనం కష్టపడి సేకరిస్తే ఈయన తప్పుడు శాసనం అన్నాడు. ఈయన ఏం చేశాడు, సుబ్రహ్మణ్య శాస్త్రాన్ని ఈ భారతీయ జ్యోతిష్కుని పంపించాడు, సరిపడుతోందా చూడండి అని. తన దగ్గర శాస్త్రం నకలు పంపించాడు. అతను మార్చింది తాను పంపించాడు, కోల్బ్రూక్ పంపించాడు. లూయిస్ తన దగ్గర ఉన్న కాపీ పంపించాడు, సరిపడుతుందండి ఫలానా సంవత్సరానికి అని చెప్పాడు ఆయన. సరిపడుతుంది అంటే బాగానే ఉంది, సంతోషం కలిగింది. ఎందుకని నేను కష్టపడి సంపాదించింది కరెక్టే అన్నాడు కదా అని. కానీ లోపల మళ్ళీ ఒక ప్రశ్న బయలుదేరింది. ఏంటి వీళ్ళకి 5,000 సంవత్సరాల వెనక శాసనాలు ఉన్నాయా? మనకేం లేవే. వాళ్ళ సంస్కృతిలో కేవలం 2,000 సంవత్సరాలే కదా. ఈ 2,000 సంవత్సరాలకి ముందర ఇంకో 4,000 సంవత్సరాల వెనక ప్రపంచం పుట్టిందని మమ్మల్ని వాళ్ళు చెప్పుకుంటారు. 4,000 క్రీస్తు పూర్వం 4,004వ సంవత్సరంలో ప్రపంచం పుట్టిందని చెప్పుకుంటారు. కానీ వీళ్ళకి 5,000 సంవత్సరాల వెనక శాసనాలు ఉండడం ఏంటి? విచిత్రం కదా. నేను నమ్మలేకపోతున్నాను రాశాడు. అది రాసేసాడు ఆయన, యథాతథంగా విషయం రాశాడు. ఆయన్ని పంపించాను, ఆయన నిజమే అన్నాడు, కానీ నేను నమ్మలేకపోతున్నాను. 5,000 సంవత్సరాలు అనుకోవడం ఏంటి? కనుక ఇక్కడ 2 అభిప్రాయాలు. ఒకటేంటి, అవతలైన మార్చడం, ఈయన సత్యమే అని తెలిసినా నమ్మలేకపోవడం. అందుకోసం వాళ్ళు చేయరు. ఇది ఆయన చేసిన పని, ఈయనే కాదు. మనకి ప్రధానమైనటువంటి హీరో ఈ అంశంలో మార్క్స్ ముల్లర్. ఆయన ప్రత్యేకించి ఈ సంస్కృతంలో పరిశోధన చేయడం కోసం సంస్కృతం చదువుకున్నవాడు. వేదాలకి తాత్పర్యం రాశాడు ఆయన, ఋగ్వేదాన్ని రాశాడు ఆయన. ఏం చేశాడు, ఈ చరిత్ర పుస్తకాల కోసం, చరిత్ర రాయడం కోసం ఈ పుస్తకాలు పురాణాలు తీసుకున్నాడు. పురాణాలు తీసుకుని ఏం చేశాడు, పురాణంలో చాలా చరిత్ర ఉంది మనకి. ఎక్కడి నుంచి ఉంది? రామచంద్రునికి 34వ తరం నుంచి పూర్వం ఉంది. రామచంద్రుడికి 34వ తరం. రామచంద్రుడి రామాయణం తర్వాత అప్పుడు ఎంతో కాలం తర్వాత భారతం తర్వాత ఎంతో కాలం తర్వాత వర్తమాన చరిత్ర. అంటే వీళ్ళు క్రీస్తుపూర్వం 4వ శతాబ్దంలో హిందూ మతం పుట్టిందే అంటారు. ఎన్నో తరాలు తేడా ఉంది. అయితే ఇక్కడ గమ్మత్తు అయింది, ఈ క్రీస్తుపూర్వం 4వ శతాబ్దంలో చంద్రగుప్తుడు అని ఒక మంత్రి ఉన్నాడు. ఆయన మంత్రి, రాజు కాదు, మంత్రి. ఉంటే ఆయనకు 48వ తరంలో అవతల చంద్రగుప్త మౌర్యుడు అని చక్రవర్తి ఉన్నాడు. ఈయన ఏం చేశాడు, ఆ చంద్రగుప్త మౌర్యుడిని
ఈ చంద్రగుప్త మంత్రిని ఇద్దరిని ఏకం చేసి ఆ చంద్రగుప్త మౌర్యుడే ఈ 4వ శతాబ్దంలో ఉండే చక్రవర్తి అని మార్చాడు ఆయన. మారిస్తే ఆయన పక్కనే ఆయన సహాయకుడు ఉన్నాడు ట్రాయ్ అని. ఆయన ఏమండి ఇదేంటండి మధ్యలో తరాలు పోయాయండి, ఆయన వేరు ఈయన వేరు అన్నాడు. సమాధానం చెప్పలా, అలాగే చేశాడు. ఆ తర్వాత కుప్పయ్య అని చెప్పక ఆంధ్రుడు ఆయన చెప్పాడు, అది ఎవరు పట్టించుకోలేదు. ఆయన తర్వాత కోట వెంకటాచలం అని చెప్పిన ఒక మంచి పరిశోధకుడు, ఆయన చాలా పుస్తకాలు రాశాడు. ఆయన కలిశక విజ్ఞానం లాంటి పుస్తకాలు రాశారు. ఆయన చెప్పినా ఎవరు పట్టించుకోలేదు. అంటే ఏం జరిగింది, ఇద్దరు ఇక్కడ ఈయన ఏం చేశాడు, చరిత్రలో తరాలు మార్చేశాడు. తరాలు మార్చి ఈ ఇంతకు పూర్వం 1000 సంవత్సరాలు అంధయుగం ఉంది అని పెట్టాడు. వాళ్ళ చరిత్రలో అంధయుగం ఉంది, ఆంగ్లేయుల చరిత్రలో అంధయుగం ఉంది. ఎందుకు వచ్చింది అంధయుగం అంటే క్రీస్తు పూర్వం 24 సుమారుగా 2400 సంవత్సరాల వెనక ఓ పెద్ద ప్రళయం వచ్చింది అంటారు. సుమారుగా నేను చెప్పాను అంకె 2400 సంవత్సరాలు చిల్లరి ఓ ప్రళయం వచ్చిందంటారు. జల ప్రళయం వస్తే చాలా భాగం మునిగిపోయింది. మునిగిపోతే ఏమవుతుంది, అంతా తడిసిపోతుంది, జనం చచ్చిపోతారు, ఎంతో విధ్వంసం జరుగుతుంది. విధ్వంసం జరిగిన తర్వాత అదంతా ఎండడానికి ఎంతో 1000 సంవత్సరాలు పట్టింది అనుకుంటే, ఆ 1000 సంవత్సరాల తర్వాత ఆర్యులు భారతదేశానికి విదేశాల నుంచి వచ్చారు అని కల్పించాడు ఆయన. అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్న విశేషం ఏంటి, క్రీస్తు పూర్వం 1500 ప్రాంతంలో ఆర్యులు ఇక్కడికి వచ్చారు, క్రీస్తు పూర్వం 1200 ప్రాంతంలో వేదాలు రాశారు అని రాశాడు ఆయన చరిత్ర. ఈ చరిత్రకు ఈ 5000 సంవత్సరాలు అడ్డం వస్తుంది, ఈ 40 తరాలు అడ్డం వస్తుంది. అందుకోసం 40 తరాలు తీసేసి వాళ్ళకి ఎలా అయితే 1000 సంవత్సరాలు ప్రళయం వచ్చిన తర్వాత అంధయుగం ఉందో ఇక్కడ అంధయుగం ఉంది అని చెప్పి అంధయుగం పెట్టాడు. ఈ విధంగా చేయడం వలన ఏం జరిగింది, క్రీస్తు పూర్వం 2400 సంవత్సరాల వెనక లేదా ఆర్యులు భారతదేశానికి వచ్చిన తర్వాత ఓ 1000 సంవత్సరాలు అంధయుగం ఉంది అనేటువంటి కల్పన ఏర్పడింది. అందుకని మొత్తం చరిత్ర అంతా యువతలు జరిగిపోయింది. మన దేశ చరిత్రను గురించి మనం ఎంతవరకు తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటారు? దేశ చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటే నిజానికి ఉందండి. సత్యం తెలుసుకోకపోతే ఇబ్బందులు చాలా ఉంటాయి. నేను ఈ సత్యం తెలియనందువలన వచ్చేటువంటి ఇబ్బందుల గురించి కొన్ని చెప్తాను. చూడండి, వీళ్ళు ఏమని రాశారు, ఇది ఒక దేశం కాదు. మా ప్రిన్సిపాల్ నాతో అన్నారు ఒకప్పుడు, ఈ చరిత్ర పుస్తకాలు నేను చదవని కాలంలో, భారతదేశం ఒక దేశం కాదండి, ఇంగ్లీష్ వాళ్ళు పాలించడం వల్ల ఒక దేశం అయింది అని. ఏంటో ఇలా అంటున్నాడు అనుకున్నాను. చరిత్ర పుస్తకంలో ఉంది ఆ మాట. ఏమనుంది, భౌగోళికంగా కానీ చారిత్రకంగా కానీ లేదా సంస్కృతి పరంగా కానీ భాషాపరంగా కానీ మతపరంగా కానీ ఇది ఒక దేశం కాదు, ఇంగ్లీష్ వాళ్ళు పాలించడం వల్ల ఒక దేశం అయింది అని ఉంది అక్కడ వాక్యం. ఈ వాక్యం వల్ల ఏమైందంటే ఆనాడే ఇది ఒక దేశం కాదు అనే భావం ఏర్పడితే దేశభక్తి ఎలా కలుగుతుంది? దేశంలో ఉండే జనానికి దేశం పట్ల భక్తి భావం లేకపోతే దేశం ఎలా అభివృద్ధి చెందుతుంది, ప్రజలు ఎలా అభివృద్ధి చెందుతారు? ప్రధానమైన సమస్య. దేశాన్ని ముక్కలు చేస్తామని జేఎన్యూలో చదివే విద్యార్థులు అన్నారు. అదేంటి, ఇక్కడ చదివి ఇక్కడ తింటూ ఇక్కడ ఉంటూ ఈ దేశానికి అభివృద్ధి కోరవలసిన వాళ్ళు దేశాన్ని ముక్కలు చేస్తామంటే రేపొద్దున వాళ్ళ నాయకులు అయితే దేశం బతికేమవుతుంది? ఇది ఒక పెద్ద లోపం. కేవలం పిల్లలే కాదు, ఒక పెద్ద ఎంపీ గారు అన్నాడు, ఏమని, ఇది ఒక ఉపఖండం మాత్రమే, ఒక దేశం కాదు అన్నాడు. ఓ పెద్ద రాజకీయ నాయకుడు ప్రతిపక్ష నాయకుడు అన్నాడు, ఏమని, ఇది ఒక నేషన్ కాదు, అనేక నేషన్ల సముదాయం. ఈ భావన ఏమవుతుంది, దేశాభివృద్ధికి పెద్ద ఆటంకం అవుతుంది. నాకు గుర్తు, ఈ కాశ్మీర్ నుంచి ఈ హిందువులు తరమబడుతున్న కాలంలో కొందరిలో ఈ కాశ్మీర్ ఇచ్చేస్తే వదిలిపోతుంది, ఎందుకు గందరగోళం అన్నవాళ్ళు ఉన్నారు. ఓ దశలో ప్రభుత్వం కూడా కాశ్మీర్ ఇచ్చేయడానికి సిద్ధపడింది. ఎంత దేనివల్ల వచ్చింది, ఇదే ప్రాచీన చరిత్ర తెలియకపోవడం వలన, ఇది ఒక దేశం కాదు అనే భావన వలన. కనుక దేశ చరిత్ర తెలియకపోతే అది చాలా నష్టాన్ని కలిగిస్తుంది. దేశభక్తికి లోపం ఒకటే కాదు, దేశ అభివృద్ధికి లోపం. దేశ చరిత్ర తెలిస్తే, దేశం యొక్క ఔన్నత్యం తెలిస్తే మన దేశం అభివృద్ధి పొందాలి, వీళ్ళంతా మనవాళ్ళు అనే భావన కలుగుతుంది. లేకపోతే ఏం లేదు, ఎవరికి వాళ్ళు అయిపోతుంది. కనుక దేశ చరిత్ర తెలియకపోవడం చాలా నష్టం. అందులో దేశ చరిత్ర తెలియకపోవడం ఒకటి, తప్పుడు చరిత్ర తెలియడం అది మరి ఇంకా పెద్ద నష్టం. ఈ పెద్ద నష్టం గురించి చెప్తాను. ఇప్పుడు ఈయన మాక్స్ ముల్లర్ ఏమని కల్పించాడు అంటే, క్రీస్తు పూర్వం ఆర్యులు భారతదేశానికి వచ్చి ద్రావిడులను కిరాతకులను చంపి దేశాన్ని ఆక్రమించారు అన్నాడు ఈయన కల్పన. సునీత్ కుమార్ చటర్జీ అని బెంగాల్లో ప్రొఫెసర్, ఆయన మాకు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పాఠం చెప్పారు. ఒక ఆయన ఇచ్చి పెద్ద వీసీ గారు చెప్పారు ఈ పాఠం. ఏమిటిది అంటే,
సునీత్ కుమార్ చటర్జీ ఏమని చెప్పాడు, ఇండో ఆర్యన్ ఏదో పుస్తకం రాశాడు ఆయన. దాంట్లో రాశాడు ఇది ఏమిటిట, ఇక్కడ ఎవరో మూలవాసులు ఉండేవారు, ఎవరో తెలియదు మనకి. ఆ తెలియని జనాన్ని ఆస్ట్రిక్కులు అనేవాళ్ళు వచ్చి ఇక్కడ వీళ్ళని తరిమేస్తారు, ఆస్ట్రిక్ ప్రజలు. వాళ్ళ తర్వాత ద్రావిడులు వచ్చి ఆస్ట్రిక్ ప్రజలను తరిమేరట. వాళ్ళ తర్వాత ఆర్యులు వచ్చి వీళ్ళని తరిమేరట. ఎవరిని? ద్రావిడని తరిమారు. ఆర్యుల తర్వాత ముస్లింలు వచ్చి ఆర్యులను ఓడించారు. వాళ్ళ తర్వాత ఆంగ్లేయులు వచ్చి ముస్లింలు ఓడించారు. అంటే ఏంటి, వీళ్ళందరికీ ఇది వలస దేశము, ఎవ్వడికి మాతృదేశం కాదు, అందరికీ వలస దేశం. కనుక ఇక్కడ ఎలాగోలా చదువుకుని ఎలాగోలా కాస్త నాలుగు రాళ్ళు సంపాదించుకుని ఏదో దేశం వెళ్ళిపోయి డబ్బులు సంపాదించుకోవాలి, అదే జీవితం. ఇప్పుడు విద్యార్థి జీవితం అలాగే ఉంటుంది, ఆలోచన సరళ అదే విధంగా ఉంటుంది. నేను ఎలాగోలా గౌరవ చదివేసుకోవడం, ఏదో విద్య చదువుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోయి వేరే దేశం వెళ్ళి ధనం సంపాదించుకోవాలి. ఇది ఎంత నష్టం జాతికి. ఒక విద్యార్థి తయారవ్వాలంటే ఎంత డబ్బు ఖర్చు పెడితే అవుతుంది? ఇది ఎవరి డబ్బు? ఇది ప్రజల డబ్బు. ప్రజల డబ్బుతో తయారైన మనిషి ప్రజలకి పని కాకుండా మరో చోటుకి వెళ్ళిపోవాలి అనుకుంటున్నాడు. ఎందుకు వచ్చింది ఈ స్థితి? దేశభక్తి లేనందువలన. ఈ దేశానికి నష్టం కాదా? ఇంతకంటే పెద్ద నష్టమే ఉంది. కనుక ఇంతేకాదు, ఇంతకంటే పెద్దదైన చాలా దౌర్భాగ్య స్థితి ఏంటిది, ఇక్కడి వాళ్ళు ఇక్కడి మరో చోటికి వెళ్ళి ఇక్కడ విధ్వంసం సృష్టించాలి అనుకోవడం. ఇదే న్యాయం. ఇది మాకు ఖలిస్తాన్ అని ఏదో దేశం కావాలి అన్నారు. వాళ్ళు ఎందుకంటున్నారు ఖలిస్తాన్ అనే దేశం కావాలి అని? మేము వేరు, మేము ఎవరు? వీళ్ళు ఎవరు? పరాయి వాళ్ళే. వీళ్ళు మనవాళ్లే. మనవాళ్ళని వాళ్ళకి తెలియదు, మనకి కూడా తెలియని పరిస్థితి వచ్చింది. ఎవరు? వాళ్ళకి సిక్కుల గురించి చరిత్ర తెలియని వచ్చిన పెద్ద నష్టం చూడండి. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు. ఏంటంటే ఇప్పటికీ 23 సంవత్సరాల వెనక కొందరు సిక్కులు వెళ్ళి వాజ్పేయి గారిని కోరారు. ఏమని? సంత్ తేజ్ బహదూర్, వాళ్ళు తేగ్ బహదూర్ అని ఉచ్చరిస్తారు. ఆ సంత్ తేజ్ బహదూర్ అనేటువంటి ఆయన చరిత్ర పుస్తకాల్లో తప్పుగా రాశారు, దాన్ని సరిచేయండి అని అడిగారు ఆయన. అంటే ఆయన మార్చితే దేశవ్యాప్తంగా చరిత్రకారులు పెద్ద గోల చేశారు. మా అభిప్రాయం తెలుసుకోకుండా, మమ్మల్ని అడగకుండా మా పుస్తకంలో వాక్యాలు మీరు ఎలా మార్చడానికి వీలు లేదు అని. ఆయన వినలేదు. అప్పుడు పేపర్లో చాలా వార్తలు, చాలా వ్యాసాలు వచ్చాయి. ఏ విధంగా వచ్చాయి? చరిత్ర అంటే శిలాశాస్త్రం ఏం కాదు, దాంట్లో చాలా తేడాలు ఉన్నాయి, దాన్ని సరిచేయాల్సిన అవసరం ఉంది, ఇలా చెప్పారు. ఇంతకీ తేజ్ బహదూర్ చరిత్ర ఏమిటి, ఏం మార్చబడింది పాఠ్యాంశాల్లో? జాగ్రత్త గమనించాలి. తేజ్ బహదూర్ చరిత్ర ఏమని మార్చారు? ఆయన దొంగతనాలు చేశాడు, ఆయన బంధువులు రిపోర్ట్ చేశారు, అందుకోసం అని చెప్పి ఆయన ఉరి తీశారు. ఇది చరిత్ర పుస్తకాల్లో ఉన్నది. సిక్కులు ఏమని కోరారు? ఆయన అసలు చరిత్ర పెట్టమన్నారు. ఏమిటి అసలు చరిత్ర? ఆయన దగ్గరికి కొందరు హిందువులు వచ్చి ఏమండి, మీరు మతం మారకపోతే మమ్మల్ని చంపేస్తామంటున్నారు, మా కుటుంబాన్ని నాశనం చేస్తామంటున్నారు, మీరు ఏదైనా దారి చెప్పండి అని అడిగారు. ఎవరిని? ఈ సంత్ తేజ్ బహదూర్ అనేటువంటి గురువుని అడిగితే ఆయన ఏమని చెప్పాడు? ఏమండి, నేను సాధువుని, నేను మీకేం చేయగలను అన్నాడు. అంటే ఆయన కుమారుడు గోవింద సింగ్, చిన్నపిల్లాడు, అంటే కొంచెం ఇంకా పెద్దవాడు కాదు, నాన్నగారు వాళ్ళ కోసం మనం ఎందుకు బలిదానం ఇవ్వకూడదు అన్నాడు ఆయన. అప్పటికి ఆయనకి ఆశ్చర్యం వేసింది. ఓహో అవును, వాళ్ళ కోసం బలిదానం ఎందుకు చేయకూడదు? 4 శిష్యులతో ఢిల్లీ వెళ్ళాడు ఆయన. ఆయన ఉద్దేశం బలిదానం ఇద్దామని కాదు, మనం మన సంస్కృతి గురించి, మన మతం గురించి వాళ్ళకి చెప్దాం, వాళ్ళతో వాదించి మంది గొప్పదే నిరూపిద్దాం వెళ్ళారు. వెళ్ళి ఈ మాట చెప్పాడు ఆయన. చెప్తే ఇక్కడ వాదాలు అవి ఏం కుదరవు, నువ్వు మతం మారతావా మారవా అంటే నేను మారను అన్నాడు. ఆయన ఎదురుగుండా ఆయన శిష్యులు ముక్కలు చేసి నరికేశారు, చంపేశారు. చంపిన తర్వాత ఇప్పుడు మారతావా అన్నారు. నేను మారను అన్నాడు. ఆయన కూడా చర్మం ఒలిచి ఆయన కూడా ముక్కలు చేసి రోడ్డు పడేశారు. ఎవరైనా ఆయన ముట్టుకున్నారంటే జాగ్రత్త చంపేస్తామన్నారు. ఈ గోవింద సింగ్ గారికి తెలిసింది. అప్పుడు ఈయన గురువు అయ్యాడు. ఆయన ఎప్పుడైతే వెళ్ళిపోయారో ఈయన గురువు అయ్యాడు. ఆయన బాధకెళ్ళి మనం ఆయన వెళ్ళమని పంపామే, ఏటిలో అయిపోయింది, ఏం చేయాలి? అప్పుడు ఆయన హిందువుల యొక్క ఇళ్ళకి వెళ్ళి ఇక్కడ ఏ రకమైన కుల విచక్షణ లేకుండా, బాబు మీ పిల్లని నాకు ఒకటి ఇవ్వండి, మీ పిల్లని నాకు ఒకటి అని పిల్లల్ని ఆయన అందరి దగ్గర తీసుకుని వాడు సిక్కులు చేశాడు. సిక్ అంటే శిష్యుడు అని అర్థం. సిక్ అంటే వేరే ఇంకెవరో జాతి కాదు. హిందువుల పిల్లలు అన్ని వర్ణాల పిల్లల్ని కూడా ఆయన సేకరించి సిక్కులు చేశాడు. చేసి వాళ్ళకి ఏం చేశాడు? మంచి యుద్ధ విద్యలు నేర్పి ప్రభుత్వంతో పోరాటం ప్రారంభిస్తే ఆయన శిష్యులు దొరికితే వాళ్ళని రంపాలతో కోసేసేవారు, కాగుల్లో నూనె పోసి దాంట్లో వేసి ఉడికించేసేవాడు. ఈ చిత్రాలు నేను అమృత్సర్లో దేవాలయంలో చూశాను. వాళ్ళు వేసిన ఆనాడు వాళ్ళకి వేసిన చెట్ట చివరికి ఈయన కొడుకుల్ని గోడలో పెట్టి సమాధి చేశారు. బతుకుండగానే గోడలో పెట్టి మూసేశారు. అయినా వాళ్ళు లొంగలేదు. మతం మారమంటే వాళ్ళు లొంగలేదు. ఆయన కొడుకులకి పట్టిన గతది. అలా చేసిన ఆయన లొంగనందువలన చివరికి అక్బర్ కాలంలో
వాళ్ళ అమృతసర్ దేవాలయాన్ని బాగు చేయించి దాని పైన బంగారు పోత పోయించి వాళ్ళతో సంధి చేసుకున్నాడు. అక్కడికి గందరగోళం తగ్గింది. ఇంత చరిత్ర ఉంటే ఈ చరిత్ర సిక్కులకి తెలియదు, హిందువులకి తెలియదు. తెలియని సిక్కులు ఈ మధ్య కెనడాలో లక్ష్మీనారాయణ దేవాలయాన్ని పాకిస్తాన్ జెండా పెట్టుకుని కూల్చారు. మరి చరిత్ర తెలియని దోషం కదా? చరిత్రసి పని చేస్తారు ఎవరు? వాళ్ళు వీళ్ళే హిందువులే దేశ రక్షణ కోసం, జాతి రక్షణ కోసం అని చెప్పి సిక్కుగా మారి ఆయుధం పట్టిన వాళ్ళు దేవాలయాన్ని కోల్చడం ఏంటి? కనుక ఇక్కడ చరిత్ర తెలియకపోవడం అనేది మహాపాతకం, దేశానికి పెద్ద నష్టం కలిగించేది. చరిత్ర తెలిస్తే ఎవరెవరో తెలుస్తుంది. ఇప్పుడు ఎవరు సిక్కులు వేరు, హిందువులు వేరు అనుకుంటున్నారు, వాళ్ళు అనుకుంటున్నారు, వీళ్ళు అనుకుంటున్నారు. రెండూ నిజం కాదు. వీళ్ళే దేశ రక్షణ కోసం ఆకారం ధరించారు. అది తెలియని వాళ్ళు దేవాలయం కూల్చారు, మాకు వేరే దేశం కావాలంటున్నారు. ఇదేంటిది? పాకిస్తాన్ జెండా పట్టుకుని మరీని. కనుక చరిత్ర తెలియకపోవడం ఒక మహాపాతకం. ప్రతి వ్యక్తికి తెలియాలి. చరిత్ర తెలిస్తే ఏమవుతుంది, మనం ఎలా ప్రవర్తించాలి, ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, ఇవన్నీ కూడా తెలుస్తాయి. టీష్ వాళ్ళు మన చరిత్రను మార్చారనే వాదనల వెనుక ఉన్న కారణం ఏమిటి? ఇది వాదం కాదు, ఒక వాస్తవం. నేను రెండు అంశాలు చెప్పాను కదా. ఇది కేవలం వాదించే అంశం కాదు. ఇప్పుడు 2 అంశాలు. ఒకటి, ఈ క్రీస్తుపూర్వం 4వ శతాబ్దిలో ఉండేటువంటి చంద్రగుప్తుడిని 48 తరాలు వెనకాల ఉండేటువంటి మౌర్య చంద్రగుప్తుని ఏకం చేశారు అనేది ఒకటి. అది ఒక గ్రంథంలో రాశారు ఒకరు. ఆయన రాసింది నిజమా కాదా అలా ఉంచండి. వీళ్ళకి ఈ పేర్లు తెలియడానికి కారణం ఎవరు? చంద్రగుప్తుడనే ఒక రాజు పాలించాడు అని తెలియడానికి ఎక్కడుంది కారణం? ఆ వంశాలు ఎక్కడి నుంచి తెలిసే? పురాణాల్లో తీసుకున్నారు. మనకు ప్రాచీన పురాణం విష్ణు పురాణం. వ్యాస మహర్షి పురాణాలు రాశాడు అని లోకంలో ప్రసిద్ధి ఉంది కదా. వ్యాస మహర్షి తండ్రి పరాశరుడు చెప్పినటువంటిది విష్ణు పురాణం. అది చాలా సంక్షేపంగా ఉండదు, మరి విస్తారంగా ఉండదు. దాంట్లో 4వ అంశంలో వరుసగా రామచంద్రుని యొక్క 34వ తరంలో ఉండేటువంటి ఇక్ష్వాకు తండ్రి మొదలుకొని, ఆయన పేరు భరతుడు అంటారు. రామచంద్రుడి కంటే 34వ తరం పైవాళ్లలో ఆయన పేరు భరతుడు. ఈ మాట బ్రహ్మాండ పురాణంలో ఉంది. ఈ భరతుడు అనే ఆయన ఈ దేశాన్ని పాలించడం వల్ల ఆయన భారత వర్షం అని పేరు వచ్చింది. భారత వర్షం ఎక్కడి నుంచి ఉంది? గంగ పుట్టిన చోటు నుండి కన్యాకుమారి వరకు ఉంది ఈ భారత వర్షం. ఆయన పాలించాడు. ఎలా పాలించాడు? వ్యవసాయం ప్రారంభించి ప్రజలకు తిండికి లోటు లేకుండా చేశాడు. ఈ మాట వేదంలో ఉన్నది. కృష్ణయజుర్వేదంలో, తైత్తిరీయ బ్రాహ్మణంలో ఉంది ఈ మాట. ఏమంటే ఆయన మొదటి పట్టణం కట్టాడు, దాని పేరు అయోధ్య. ఇది రామాయణంలో ఉన్నది. అప్పటి నుంచి పాలించడం వల్ల దేశానికి పేరు వచ్చింది. దేశానికి భారత్ అనే పేరు ఎందుకు వచ్చిందో చాలామంది తెలియదు. ఏదో కారణాలు చెప్పున్నారు, ఏవో అర్థాలు చెప్పుకుంటారు. కానీ శ్లోకపూర్వకంగా బ్రహ్మాండ పురాణంలో ఈ అంశాలు ఉన్నాయి, వాళ్ళు చెప్పారు అనేటమాట. రామాయణంలో అయోధ్య కట్టించాడనే మాట ఉంది. వేదంలో ఆయన వ్యవసాయం ప్రారంభించాడనే మాట ఉంది. ఆయన పేరు మీద ఇంత పెద్ద దేశానికి భారత వర్షం అని పేరు వచ్చింది, ప్రజలకి భారతులు అనే పేరు వచ్చింది అని ఉంది. ఏమండి? కనుక ఇది ఒకటి. ఇంకా 2వ అంశం ఏంటి? ఆ తరాలు అప్పటి నుంచి ఇప్పటివరకు దొరుకుతున్నాయి, పాలించిన వాళ్ళు దొరుకుతున్నారు, వాళ్ళు కట్టిన పట్టణాలు దొరుకుతున్నాయి, వాళ్ళు కట్టిన పట్టణాలు దొరుకుతున్నాయి. ఇప్పుడు మిథి అనే ఆయన ఉన్నాడు, ఆయన కట్టింది మిథిలా నగరం. మిథిలా అనే పేరు ఎలా వచ్చింది తెలియదు, అక్కడ చరిత్ర చూస్తేనే తెలుస్తుంది. ఈ చరిత్ర ప్రకారం తెలియదు, అంతా అంధయుగంలో చేరిపోయింది. కనుక మనకు తెలిసిన చాలా అంశాలు తెలియనిగా అయిపోతాయి. మధుర పేరు ఎలా వచ్చింది? మధు అనే ఆయన కట్టిన పట్టణం వల్ల మధుర అయింది. ఇలాగా మన దేశంలో ఎన్నో పట్టణాలకు ఆయా రాజులు తమ పేర్లు పెట్టుకున్నారు, వాటి ద్వారా పేర్లు వచ్చాయి. కనుక అవేవి తెలియకుండా అవన్నీ ఉన్నాయి. మరి ఆ పేర్లు ఉన్నాయి, ఆ శాసనాలు ఉన్నాయి. అన్నిటికంటే అతి ముఖ్యం ఎస్ఆర్ రావు గారు సముద్ర తీరంలో బేట్ ద్వారక దగ్గర తవ్వినటువంటి ప్రదేశాల్లో ద్వారక దొరికింది. ఆయన రాశాడు, ఇది కృష్ణుని ద్వారక అని రాశాడు. అక్కడ విష్ణుమూర్తి విగ్రహం దొరికింది, అక్కడ ఒక గంట దొరికింది, అక్కడ ఒక ఓడకు సంబంధించినటువంటి లంగర్ వేసేటువంటి దానికి సంబంధించిన పదార్థాలు వస్తువులు దొరికాయి. ఇలా ఎన్నో వస్తువులు దొరికాయి. మరి దొరికితే ఇంకా బాధం ఏంటిది? బాధం ఎప్పుడంటే ఏదో విషయం తెలియనప్పుడు మాది నిజమో అని చెప్పుకోవడం కోసం చేసేవి. కానీ ఇది వాదం కాదు, అది ఒక వాస్తవం. ఇన్ని రకాల ఆధారాలు, అక్కడ శాసనాలు ఉన్నాయి, ఇక్కడ రాజవంశాలు ఉన్నాయి, మరి పట్టణాలు ఉన్నాయి. ఆ పట్టణాలు ఎవరు కట్టారో ఇక్కడ చరిత్ర ఉంది. ఇన్నుండగా ఇంక వాదమేమవుతుంది? వాస్తవం ఇది. కానీ ఈ వాస్తవాన్ని గుర్తించవలసిన అవసరం ఉంది. వాళ్ళు ఎందుకు మార్చారంటే వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు మార్చుకున్నారు. 77 ఏళ్ళు అయినప్పటికీ కూడా
స్వాతంత్ర్యం వచ్చి ఇప్పటి వరకు అబద్ధాలు చెప్పుకోవాల్సిన అవసరం ఏంటి? దానివల్ల నష్టం వస్తుంది. ఈ అబద్ధాల వలన దేశానికి చాలా నష్టం ఏర్పడుతుంది. నిజానికి ఈ ఆర్యవాదం ఏర్పడడం వలన ప్రపంచానికి నష్టం వచ్చింది. మార్క్స్ ముల్లర్ ఆర్యవాదం ప్రారంభించాడు, ప్రపంచానికి నష్టం వచ్చింది. ఏమైంది? ప్రపంచ యుద్ధం వచ్చింది, రెండో ప్రపంచ యుద్ధం వచ్చింది, దానివల్లనే వచ్చింది. మేము ఆర్యులం అని చెప్పి జర్మన్లు నాజీ యుద్ధంతో యుద్ధానికి దిగారు, రెండో ప్రపంచ యుద్ధం వచ్చింది. ఆయన అది పొరపాటు బాబు, నాది నిజం కాదు అని ఆయనే ఒప్పుకున్నాడు. ఆర్య అనే జాతివాచకం కాదు అన్నాడు. కానీ ఇక్కడ ఇంకా అదే పాఠం చెప్తున్నారు. అక్కడ నష్టం వచ్చింది, ఇక్కడ నష్టం వచ్చింది. ఇక్కడ ఆర్యులు వేరు, ద్రావిడులు వేరు అనే విభాగం వచ్చింది. ఆర్యులు వేరు, ద్రవిడులు వేరు, దళితులు వేరు అనే విభాగం వచ్చింది. వచ్చి వీళ్ళు కలహించుకునే స్థితి వచ్చింది. ఇంతకుముందు ఈ కలహించుకునే స్థితి లేదు. నా చిన్నతనంలో నేను గురువుగారి దగ్గర చదువుకున్నాను. ఆయన వేద పండితుడు అయితే వేదం ద్వారా సంపాదన చేయలే. ఎలా చేశారు? ఆయన వాళ్ళ బంధువుల దగ్గర కొంత భూమి తీసుకున్నారు. భూమి తీసుకొని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసేవారు. ఆయన దగ్గర ఓ దళితుడే ఉండేవాడు, ఆయనకు ప్రధానంగా వ్యవసాయ సహాయకుడుగాను. ఆయన పేరు చిట్టయ్య. ఆయన పెద్దవాడు అయిపోయిన తర్వాత ఆయన తర్వాత సుందరయ్య, ఆయన దళితుడే, ఈయన బ్రాహ్మడు, ఆయన దళితుడు, ఇద్దరు కలిసి వ్యవసాయం చేసేవారు. అంటే వైరుధ్యం అనేది ఏం లేదు అక్కడ. వైరుధ్యం లేదు. ఇప్పుడు వైరుధ్య భావన వచ్చింది. ఎక్కడొచ్చింది? ఈ ఆర్య ద్రావిడ వాదం వల్ల వచ్చింది. వాస్తవం కాదు. ఎందుకు కాదు? ఆర్యులది ద్రావిడులది డిఎన్ఏ ఒకటే అనేటువంటి నిరూపణమైంది. కనుక చరిత్ర తేడా చేశారు అనేది ఇన్ని ప్రమాణాలు ఉంది. నేను ఇప్పుడు నా దగ్గర 250 పైగా ప్రమాణాలు ఉన్నాయి. ఏది ప్రాచీన చరిత్ర ఉంది అనడానికి. కనుక ఇది వాదం కాదు, ఒక వాస్తవం. ఈ వాస్తవాన్ని గుర్తించకపోతే దేశానికి నష్టం వస్తుంది. ఇదివరకు ప్రపంచానికి కూడా నష్టం వచ్చింది. ఎవడు ఈ వాదం ప్రారంభించాడో ఆయన సరైనది కాదు అని ఒప్పుకున్నాడు. ఆయన చెప్పిన వేదం ఆయన క్రీస్తుపూర్వం 1200లో బయలుదేరింది అని రాశాడు మొదట. చాలామంది విమర్శించారు, బాబు వేదం ఎప్పుడు పుట్టిందో నాకు తెలియదు, అది క్రీస్తుపూర్వం 1200లో పుట్టిందో, క్రీస్తుపూర్వం 2000 ముందు పుట్టిందో, క్రీస్తుపూర్వం 3000 పుట్టిందో అసలు ఎవడు చెప్పలేడు దాన్ని అని రాశాడు ఆయన. మార్క్స్ ముల్లరే చెప్పుకున్నాడు. ఆయన చెప్పుకుంటే ఇప్పటికి ఇంకా ఏమని చెప్తున్నా, క్రీస్తుపూర్వం 1200లో ఋగ్వేదం రచించబడింది అని వీళ్ళు ఇప్పుడు పాఠం చెప్తున్నారు. మరి ఏం న్యాయం ఇది? ఎలా సమర్థన? ఎందుకు? అబద్ధము ప్రయోజనం లేనిది జరుగుతుంది, ఎప్పటికీ పాఠ్యవాచకాలు ఉంటుంది. అందుకని జరగకూడదు, సరైనది కాదు, మార్చాలి అని కోరుకుంటున్నాను. అఖండ భారతావనికి మీరు చెప్పే స్వరూపం ఏమిటి గురువుగారు? అఖండ భారతావనికి నేను చెప్పడం కాదు, బ్రహ్మాండ పురాణంలో చెప్పిన వాక్యం చెప్పాను. ఇప్పుడు ఏమిటిది? భారతవర్షము. భారతవర్షం ఎక్కడి నుంచి ప్రారంభం? హిమాలయంలో గంగోత్రి ఉంది, గంగోత్రిలో గంగ బయలుదేరింది. ఇక్కడి నుంచి కన్యాకుమారి వరకు కూడా అఖండ భారతం అనేది భారతవర్షము దాని పేరు. ఎందుకు వచ్చింది? భరతుడు పాలించాడు కనుక. ఆ భరతుడికి ఆ పేరు ఎందుకు వచ్చింది? ప్రజలను బాగా భరించాడు కనుక. ఎలా భరించాడు? వ్యవసాయం ప్రారంభించి భరించాడు. సంస్కృతిని కలిగించి ప్రజలందరికీ తిండికి లేవుట్టు లేదు అనే స్థితి కలిగించాడు ఆయన. అందుకోసం భరతుడి పేరు వచ్చింది. ఆయన పాలించిన వర్షం భారతవర్షం కనుక అక్కడి నుంచి ఇప్పటివరకు భారతవర్షం అనేది ఉంది. అప్పుడు ఒక దేశంగా ఉండేది. చాలామంది ఒక దేశంగా పాలించిన వాళ్ళు ఉన్నారు. ఒకరికా ఇద్దరు కాదు. మనకి రాజాధిరాజు లేదా చక్రవర్తి, మహారాజు, రాజు ఉన్నాయి. జనమేజయుని యొక్క శాసనంలో రాజాధిరాజా అని ఉంది, మహారాజాధిరాజా అని ఉంది. అంటే ఏంటి? ఆయన కింద మహారాజులు ఉన్నారు, ఆయన కింద రాజులు ఉన్నారు. రాజులు సామంతులు, మహారాజులు సామంతులు. ఈయన మహాచక్రవర్తి, రాజాధిరాజు. సగరుడు చక్రవర్తి. మనకి 6 చక్రవర్తి ఉన్నారు. హరిశ్చంద్రో నలో రాజా పురుకుత్స పురూరవ సగర కార్తవీర్యశ్చ షడైతే చక్రవర్తిన. వీళ్ళు చక్రవర్తులు. వీళ్ళు హరిశ్చంద్రుడు. వీళ్ళందరి పేర్లు మీకు తెలుసు. హరిశ్చంద్రుడు, నలుడు నలచక్రవర్తి, నలుడు, పురుకుత్సుడు, పురూరవుడు, సగరుడు, కార్తవీర్యుడు. ఇప్పుడు చెప్పినటువంటి భరతుడు, ఆయన చక్రవర్తి. మహారాజు ఉన్నారు, 16 మంది ఉన్నారు మహారాజులు. మా చిన్నతనంలో పెద్ద బాల శిక్షాన్ని పుస్తకం ఉంది. మీకు ఇప్పుడు అది చదివడం ముందని కూడా చాలామందికి తెలియదు. ఆ పెద్ద బాల శిక్షలో ఈ షట్ చక్రవర్తులు, షోడశ మహారాజులు అవన్నీ చెప్పుకునేవాళ్ళు, చదివించేవాళ్ళు పిల్లలకి. అయితే వీళ్ళందరూ పెద్ద దేశాన్ని పాలించిన వాళ్ళు కనుక ఇది ఒక మహాదేశం అప్పటి నుంచి ఉంది. సరే, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత వచ్చినటువంటి సమస్యల వలన వీళ్ళు విభాగం చేశారు. మొదట 2 దేశాలు చేశారు, ఆ పైన అక్కడ 2 ముక్కలుగా మారింది, ముక్కలైంది ఇది. కనుక అప్పుడు మహారాజ్యంగా చాలా కాలం ఉంది. అందుకనే ఇప్పటికీ దాదాపు 1200 సంవత్సరాల నుంచి కూడా విదేశీయులు పాలన చేసినా మనకి భారతదేశం అంటే ఇదంతా మందేశమే అనే భావన ఉంది. అందుకోసమే ఆ యాత్రలు గడుతున్నాం, దేవాలయాలు దర్శిస్తున్నాం, ఇది మందే అనే భావన సంస్కృతి పరంగా ఉండిపోయింది. ఓకే. 8000 ఏళ్ల క్రితం హరప్ప నాగరికతలో పురాతన భారతీయతకు సంబంధించి దొరికిన ఆధారాలు ఏమిటి గురువుగారు? రాకీగర్హి అని ఒక ఊరుంది, అది హరప్ప సంస్కృతికి సంబంధించిందే. అక్కడ తవ్వారు, ఇంకొన్నాళ్ళ వెనక తవ్వారు, కొన్ని నెలల వెనక.
తవ్వితే అక్కడ దొరికిన అవశేషాలను వేశారు, పేపర్లో వేశారు. దాంట్లో ఒక శివలింగం ఉంది, ఒక ప్రణవం చిత్రం ఉంది. ప్రణవం అంటే తెలుసు కదా మీకు, ఓంకారం అంటాం. శివలింగం ఉంది. గమ్మత్తా అంటే మనకు దీంట్లో చెప్తారు, ఇది యోగ సూత్రాల్లో చెప్తారు, భగవానుడికి వాచకం ప్రణవం, భగవానుడి పేరు ప్రణవము అంటారు. ఆయన ఆ శివలింగం ఉంది, పక్కన ప్రణవం కూడా ఉంది. అక్కడ రెండు దొరికాయి. ఇది దాదాపు 8,000 సంవత్సరాల వెనక ఉన్నదే. కనుక అప్పటి నుంచే హరప్పా సంస్కృతి ఉంది. హరప్పా సంస్కృతిలో వైదిక సంస్కృతి ఉంది, అంటే ఆర్య సంస్కృతి ఉంది. అంటే ఆర్య ద్రావిడ అనే భేదం లేదు. ఇది కేవలం ఈ మ్యాక్స్ ముల్లర్ కల్పించింది. తర్వాతి వాళ్ళు దాన్ని భుజం వేసుకుని అదే సత్యము అని ప్రచారం చేస్తున్నారు. అది పాఠ్యవాచకాల్లో పెడుతున్నారు. ఓకే, హరప్ప నాగరికతలో శివావతారాలు లభించాయన్నారు. వీటిలో చెప్పదలుచుకున్న అంశాలు ఏమిటంటారు? అంటే అక్కడ 3-4 రకాల శిల్పాలు, లిపులు ఉన్నాయి. ఒక లిపి పద్ధతి ఏంటంటే ఓ బొమ్మ వేసి ఆ బొమ్మకి సంబంధించిన వస్తువులన్నీ రాస్తే అప్పుడు ఏమవుతుంది, దానికి సంబంధించిన సమగ్ర అంశం తెలుస్తుంది. పశుపతి దేవుని యొక్క విగ్రహం అటువంటిది. పశుపతి దేవుడు మధ్యలో ఉంటాడు. ఆయన సంబంధించిన వస్తువులు, ఆయన సంబంధించిన పేర్లు మొదలైన విషయాలని బొమ్మలుగా చుట్టూ వేశారు. ఇది ఒక రకమైన బొమ్మ, ఇదో లిపి. అలాగే ఇంకో చోట ఓ సన్నివేశాన్ని ఓ బొమ్మగా వేశారు. దీనికి వీళ్ళు ఏమని పేరు పెట్టారు, 3 తలల పశుపతి దేవుడు అన్నారు. అబద్ధం, దాని 3 తలలు లేవు. నేను ఆ ముద్రికని నెలలాళ్ళు పరిశీలించి దాన్ని ఎన్లార్చేసి పెద్ద వస్తే 3 తలలు ఏముంది, ఒకే తల. అది కేవలం వేదంలో వర్ణించిన శివస్వరూపం ఉంది అక్కడ. ఆయనకి ఈ చేతులకి కవచాలు ఉన్నాయి. ఇక్కడ కవచం ఉంది. ఇక్కడ కవచాన్ని హస్తఘ్నం అంటారు. ఈ హస్తఘ్నం అనే పేరు మామూలుగా జనానికి తెలియదు, వేదంలో ఉంది అది. ఇక్కడ పెట్టుకునే బాణాలు వేసేటప్పుడు ఈ చేతికి రాసుకుంటుంది. ఈ రాసుకోకుండా ఉండడం కోసం ఇక్కడ కవచం పెట్టుకుంటారని పేరు, హస్తఘ్నం అని పేరు. అది ఆయనకు ఉంది. ఇక్కడ కవచం ఉంది. కనుక శివునికి సంబంధించిన బొమ్మలో ఆయనకు సంబంధించిన వస్తువులన్నీ ఉన్నాయి. ఇదొకటి. ఒక సన్నివేశాన్ని బొమ్మగా చిత్రించే పద్ధతి కూడా ఉంది అందులో. అదేమిటంటే హయగ్రీవుని చిత్రం. దానికి వీళ్ళు ఏమని పేరు పెట్టారంటే 3 కొమ్ముల దేవుడు అని పేరు పెట్టారు వీళ్ళు. 3 కొమ్ముల దేవుడు కాదు, ఆయనది శిరస్సు హై శిరస్సు, గుర్రం శిరస్సు. గుర్రానికి 2 చెవులు ఉంటాయి. ఇక్కడ మధ్యలో ఇక్కడ కుచ్చు కడతారు. గుర్రం శిరస్సు మానవ రూపం. అది ఎవరిది? హయగ్రీవుడిది. హయగ్రీవుడు దేవి యొక్క ఆరాధకుడు. దేవి రూపాల్లో గోమాత ఒకటి. కనుక ముఖమే మీకు లలితాశాస్త్రంలో వినుంటారు, గోమాత గోరూపిణి అని. ఆ అమ్మవారి యొక్క ముఖం ఉంటుంది, ఆవు యొక్క శరీరం ఉంటుంది, అది గోమాత ఎదురుగుండా ఉంటుంది. హయగ్రీవుడు ఉంటాడు. ఆ అగస్త్యుడికి ఆయన విద్య నేర్పాడు. ఇది మనకి బ్రహ్మాండ పురాణంలో ఉంది, మాకు ప్రసిద్ధమే ఇది. లలితాశాస్త్రం వాళ్ళందరూ మళ్ళీ చెప్పేస్తారు. ఈ చిత్రం అక్కడ ఉంది. ఇదేంటి, ఒక సన్నివేశం చిత్రం. ఇలా కాకుండా సంస్కృతిలో ఉండే అనేక వస్తువులతో ఒక లిపి ఉంది. సంస్కృతి అనేక వస్తువులతో, అలాగే ఇప్పుడు నామం పెట్టుకుంటారు, ఇలా త్రిపుండ్రం పైన ఇలా నామం పెట్టుకునే నామం అదో లిపి, అదొక అక్షరం అన్నమాట, గుర్తు. ఇలా విభూతి పెట్టుకుంటారు, అదో అక్షరానికి గుర్తు. ఇలాంటివి మామూలుగా సంస్కృతిలో ఏముంటాయో అవన్నీ కలిపి ఒక రకమైన లిపిగా తయారు చేస్తారు. అదో రకమైన లిపి చూసారా. ఇలాగా వాళ్ళు ఎన్నో రకాలైన లిపులు అంటే లిపి తయారు చేయాలి అనే భావంతో రకరకాల లిపులు ఏర్పడే దాంట్లో ఉంది అక్కడ. కనుక ఇవన్నీ ఆధారాలే, ఇవన్నీ సాక్ష్యాలు. ఈ సంస్కృతి ఉందని దానికి ఆధారాలు కావా మరి? శివుడున్నాడు అంటే అదో ఆధారం, హయగ్రీవుడు అంటే విష్ణువు, అది ఇంకో ఆధారం. ఈ నామం ఉందంటే అదో ఆధారం. ఇలాగా ప్రణవం ఉందంటే అదో పెద్ద ఆధారం. ప్రణవం పరమాత్మనికి వాచకం, పరమాత్మనికి ప్రతీకగా, ప్రతినిధిగా ప్రణవాన్ని ఉపాసించమని ఉపనిషత్తులో ఉంది. కనుక ఈ సంస్కృతికి సంబంధించిన అనేక ఆధారాలు హరప్పా సంస్కృతిలో ఉన్నాయి. ఏమండి, ఇంకా అంతేకాకుండా ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి కోయిబ్రూక్ చేసినటువంటి మోసము, మరి మాక్స్ ముల్లర్ చేసిన మోసం చెప్పాం కదా. కనుక ఆధారాలనేవి లోటు లేదు. ఇది 250 కంటే ఎక్కువే ఆధారాలు ఉన్నాయి. కనుక మన చరిత్ర మనకు కావాలి అనే భావన ముందర ప్రజలకు కలగాలి. ఒకటి, ప్రభుత్వం దాన్ని ఏర్పాటు చేయాలి. పాఠ్యపుస్తకాలు చేస్తే దేశంపై భక్తి ఏర్పడుతుంది. ఓకే, చరిత్ర ఎరగని మహాపాపం భరతఖండమునకు పట్టినది. అవును అనే పరిశోధన గ్రంథాన్ని రాయడానికి గల ప్రేరణ ఏమిటి? పరిశోధన గ్రంథం రాయడానికి ప్రేరణ ఇదే. ఎప్పుడైతే వీళ్ళు రొమిల్లా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో రొమిల్లా థాపర్ పుస్తకం మాకు ఇచ్చారో, నాకు అప్పటికి ఈ సమస్య తెలియదు, ఇలా ఉంది అనే సమస్య తెలియదు. ఆ పుస్తకం చదివితే దాంట్లో ఉంది, ఏమనుంది, ఈ ఆర్యులు క్రీస్తుపూర్వం 15వ శతాబ్ది ప్రాంతంలో భారతదేశానికి వచ్చి ద్రావిడులను
మరి కిరాతకులను చంపి దేశాన్ని ఆక్రమించారు అనే భావన ఇక్కడ లేదు, కానీ వాళ్ళు వచ్చారు, దేశానికి వచ్చారు అనే భావన ఉంది. ఏ కారణం చేతనో హరప్పా సంస్కృతి నాశనం అయిపోయింది అని అక్కడ రాశారు. ఆ తర్వాత ఈయన దివోదాస్ అనే పుస్తకం రాశాడు, రాహుల్ సాంకృత్యాయన్. ఆ రాహుల్ సాంకృత్యాయన్ రాసిన దివోదాసులో ఆర్యులు ఇక్కడికి వచ్చి ద్రావిడులను కిరాతకులను చాలా దుర్మార్గంగా చంపి వాళ్ళ ఆస్తులను ఆక్రమించి వాళ్ళ ఇళ్ళు తగలబెట్టి దేశాన్ని ఆక్రమించారని ఋగ్వేదంలో ఉందని రాశాడు ఆయన. చాలా ఘోరమైన రాత. అయితే నేను దానికోసం ఋగ్వేదం పాఠం చెప్పాను కొన్నాళ్ళు, ఓ సంవత్సర కాలం వరుసగా పాఠం చెప్తూనే ఉన్నాను. సంవత్సర కాలం తర్వాత అతను చెప్పింది ఏమీ ఋగ్వేదంలో లేదు, అంతా అబద్ధమే, వట్టి కల్పన. అప్పుడు ఋగ్వేదానికి రాహుల్ గ్రహణం అని పుస్తకం రాశాను. కనుక ఈ పుస్తకాలు రాయడానికి కారణం ఏంటంటే చరిత్రలో అసంగతంగా అసత్యంగా ఈ రకమైన చేర్పులు ఉన్నాయి కనుక అవి మార్చవలసిన అవసరం ఉంది అని చెప్పని అందుకోసం రాయడం జరిగింది. అంతేకాదు ఆయన ఇంకోటి రాశాడు, గంజాయి తాగి వీళ్ళు నిప్పుల్లో గంజాయి హోమం చేసి గంజాయి తాగుతారు అని రాశాడు రాహుల్ సాంకృత్యాయన్. ఇదేంటి గంజాయి తాగడం ఏంటి నాకు తెలియదు, చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు గంజాయి ఇంతవరకు ముట్టుకోలేదు. గంజాయి తాగుతారంటాడు, ఏంటబ్బా ఇది అని చెప్పని నేను దానికోసం పరిశీలన చేశాను. చేస్తే గంజాయి కాదు, సోమం, సోమలత వేరు, గంజాయి వేరు. ఇది ఆయుర్వేదంలో ఉంది. సోమలత లక్షణాలు వేరు, గంజాయి లక్షణాలు వేరు. సోమలత బలకరం, శక్తికరం, చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది, ఎంతో శక్తిని ఇస్తుంది. గంజాయి అనేది మత్తునిస్తుంది, మాదక పదార్థం అది. కనుక ఈ రెండు నిజం కాదు, ఇది పూర్తి విరుద్ధం అని చెప్పని ఆయుర్వేద ప్రమాణాలతో రాయడం జరిగింది. కనుక ఈ పుస్తకాలు రాయడానికి కారణం ఏంటంటే ఈ అబద్ధాలు చరిత్రలో చూసి ఇవి ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఉంది, ఎవరు నిజమే అనుకుంటున్నారు నిజం అని చెప్పని చెప్పాల్సిన అవసరం ఉంది, కానీ పుస్తకాలు రాశాను. ఓకే. బృహద్రథుని నుండి శ్రీ చంద్రగుప్తుని వరకు మహాదేశాన్ని పాలించిన రాజులు ఎవరు? ఇది ఎప్పటి చరిత్ర అంటారు? క్రీస్తుపూర్వం 4వ శతాబ్దిలో చంద్రగుప్తుడు అని ఒక మంత్రి ఉన్నాడు. ఆ మంత్రి ఒక మైనర్ రాజు దగ్గర మంత్రి మాత్రమే. చంద్రగుప్తుడు, సముద్రగుప్తుడు అని చెప్పి 2 పేర్లు ఉన్నాయి. వీళ్ళలో ఒక ఆయన చంద్రగుప్తుడు మంత్రి, సముద్రగుప్తుడు సేనాని అవుతాడు. వీళ్ళు ఒక మైనర్ రాజు దగ్గర మంత్రిగా ఉన్నారు. ఇది ప్రధానంగా గుర్తుంచుకోదగిన అంశం. ఒక మైనర్ రాజు దగ్గర మంత్రిగా ఉన్నారు వీళ్ళు. మంత్రిగా ఉంటే ఆయన కాలంలో వచ్చాడు ఎవరు, అలెగ్జాండర్. ఈ చంద్రగుప్తుడు అలెగ్జాండర్తో మాట్లాడాడు ఏమండి. అయితే వీళ్ళు ఈ చంద్రగుప్తుని తీసుకెళ్ళి ముందరికి తీసుకెళ్ళారు. మౌర్య చంద్రగుప్తుడిని ఈ చంద్రగుప్తుడిని ఏకం చేశారు. సులోమాపి అంటారు అతన్ని, కాదు చంద్రశ్రీ అంటారు. చంద్రశ్రీ అనేటువంటి మైనర్ రాజు దగ్గర చంద్రగుప్తుడు మంత్రి, సముద్రగుప్తుడు సేనాని, వీళ్ళిద్దరూ ఉండగా ఈ చంద్రగుప్తుడిని ఈయనకు ముందర 48 తరాల పూర్వం ఉండేటువంటి చంద్రగుప్త మౌర్యుని ఏకం చేశారు. ఇప్పుడు బృహద్రథుడు ఎవరు మీకు తెలుసు, జరాసంధుడి పేరు వినుంటారు, మీకు భారతంలో వస్తాడు. జరాసంధుని తండ్రి బృహద్రథుడు. ఈ పాండవుల వంశం పాలన అయిన తర్వాత బృహద్రథుని వంశం వాళ్ళు పాలించారు, మగధ వంశం వాళ్ళు పాలించారు. ఆ వంశానికి మూలపురుషుడు బృహద్రథుడు. బృహద్రథుని కొడుకు జరాసంధుడు. ఇంకా అక్కడి నుంచి బృహద్రథ వంశం వాళ్ళు చాలామంది పాలించారు. వాళ్ళు 1000 సంవత్సరాలు పాలించారు. వాళ్ళ తర్వాత ప్రద్యోతులు పాలించారు, ప్రద్యోత వంశం వాళ్ళు 835 సంవత్సరాలు పాలించారు. ఈ ప్రద్యోతుల తర్వాత ఏమండి శిశునాభులు పాలించారు. శిశునాభులు వాళ్ళ వంశం వాళ్ళు. తర్వాత అందులో చంద్రగుప్త మౌర్యుడు 49వ వాడు అవుతాడు. ఎక్కడి నుంచి? బృహద్రథుడి నుంచి. చంద్రగుప్త మౌర్యుని యొక్క కుమారుడు బిందుసారుడు. ఇతను బింబిసారుడు అని చరిత్ర పుస్తకంలో రాస్తారు. బింబిసారుడు అంటే అర్థం లేదు, బిందుసారుడు అంటే బిందువు సారంగా కలవాడు అని అర్థవంతంగా ఉంటుంది ఆ పదం. కనుక చంద్రగుప్త మౌర్యుడి దగ్గర నుంచి వరుసగా తరాలు వస్తే ఈ చంద్రగుప్తుని యొక్క తరాలు అయిన తర్వాత బృహద్రథుడి దగ్గరికి వచ్చేటప్పటికి పుష్యమిత్రుడు మొదలైన వాళ్ళు పాలిస్తారు. మారిపోయారు వాళ్ళు, శృంగవంశం వాళ్ళు. ఈ శృంగవంశం వాళ్ళ తర్వాత ఆంధ్రరాజులు పాలించారు. ఆంధ్రరాజుల తర్వాత ఆంధ్రరాజులో చివరివాడు ఈ చంద్రశ్రీ దగ్గర చంద్రగుప్తుడు అన్నాడు, ఎవరు మంత్రిగాను. కనుక ఈ చంద్రగుప్తుడిని ఆ చంద్రగుప్త మౌర్యుడిని ఏకం చేయడం వలన మధ్యలో 48 తరాలు పోయాయి ఏమండి. ఆ తర్వాత మరి ఆంధ్ర భృత్యుల యొక్క వంశం వాళ్ళు పాలించారు, ఆభీర్లు పాలించారు. మన వాళ్ళు చాలామంది పాలించారండి, భాస్కర్ అన్ని జాతులు పాలించారు. మన దేశాన్ని పాలించిన వాళ్ళు ఆభీర్లు అంటే గొల్లలు. ఇప్పుడు చంద్రగుప్త మౌర్యుడి దగ్గర నుంచి వాళ్ళు శూద్రరాజులు పాలించారు దేశాన్ని. వాళ్ళు అప్పటికి దేశాన్ని బాగా అట్టపెట్టారు, చాలా శ్రమ పడ్డారు వాళ్ళు. వాళ్ళ తర్వాత ఆంధ్ర భృత్యులు పాలించారు. ఆంధ్ర భృత్యులు అంటే ఆంధ్రరాజుల యొక్క సేవకుల తర్వాత ఆభీర్లు, గొల్లలని చెప్పాను. ఆ తర్వాత యవన్లు వచ్చారు మన దేశానికి, అప్పుడే వచ్చారు యవన్లు. తురుష్కులు పాలించారు.
ముండులు పాలించారు, మౌనులు పాలించారు. ఒకళ్ళేంటి, పెద్ద దేశం కదా, దేశం మొత్తాన్ని పాలించేవాళ్ళు, పాలించగల వాళ్ళు పాలించారు. దేశాన్ని మొత్తం పాలించే చక్రవర్తిత్వం పోయింది. చిన్న చిన్న రాజ్యాలుగా ఎవరి మటుకు వాళ్ళు అలా పాలించారు. అలా ఎందరో పాలించారు. ఎక్కడి వరకు ఆ తర్వాత చివరికి విక్రమాదిత్యుడి దగ్గరికి వచ్చేటప్పటికి అప్పుడు పెద్ద చక్రవర్తి అయ్యాడు మళ్ళీ ఆయన. విక్రమార్కుడు చాలా గొప్పవాడు. విక్రమార్కుని యొక్క చరిత్ర మన చరిత్రలో సరిగా లేదు, అక్కడ తేడా వచ్చింది. విక్రమార్కుడు క్రీస్తు పూర్వం 57వ శతాబ్ది 57వ సంవత్సరం నాడు పాలించాడు ఆయన. ఆయన బాగా పాలించాడు కనుక ఆయన పేరుతో విక్రమ సంవత్సరం ఒక శకం బయలుదేరింది. అంతవరకు యుధిష్ఠిర శకం చెప్పుకునేవారు. యుధిష్ఠిరుడు బాగా పాలించాడని ఆయన పేరుతో శకం నిర్వహించేవారు. కానీ విక్రమాదిత్యుడు ఏం చేశాడు, దేశంలో కొంత భాగాన్ని ఉజ్జయిని వరకు ఆక్రమించినటువంటి శకులు అనేటువంటి వాళ్ళని ఓడించి శకారి అని బిరుదు పొందాడు. ఆయన దేశాన్ని బాగా పాలించాడు. ఆయన బాగా కళని వాటిని వృద్ధి చేశాడు, విద్యలను వృద్ధి చేశాడు. విక్రమాదిత్య ద్వారా శాలివాహనుడు పాలించాడు. కనుక ఈ దక్షిణ భారతదేశాన్ని శాలివాహన శకం అంటాం. ఉత్తర భారతదేశాన్ని విక్రమాదిత్య శకం అంటారు, విక్రమాదిత్య సంవత్ అంటారు. ఇప్పటికీ వాళ్ళు విక్రమ సంవత్ వాడుతూ ఉంటారు అక్కడ. కనుక మనకు బృహద్రథుడి దగ్గర నుంచి చరిత్రలో దొరికేటువంటి శాలివాహనుడి వరకు కూడా వరుసగా రాజ పరిపాలన ఉంది. వాళ్ళు చేసిన పనులు ఉన్నాయి, అన్నీ ఉంది, ఏమీ లోటు లేదు. అంధయుగం అసలు లేనే లేదు, వట్టి కల్పితం అంధయుగం. ఓకే, మహాభారతం కట్టు కదా, అది చరిత్రగా పరిగణించబడదు అనే వారికి మీరు ఎటువంటి సమాధానం చెప్తారు? ఇప్పుడు ఊహల్లో బతికే వాళ్ళని మనం ఏం చేయలేం. అవతల ఆంగ్లేయులు వాళ్ళ కోసం దాన్ని కట్టుకథం చేశారు. ఏంది 48 తరాలని పక్కకి పెట్టి అంధయుగం పెట్టి పాత చరిత్ర అంతా లాగేశారు. కానీ మనకు చరిత్ర తెలియడానికి జనమేజయుని శాసనం ఉంది. జనమేజయుడి శాసనం వంటివి మరికొన్ని ఆధారాలు ఉన్నాయి. మరి సముద్ర గర్భంలో దొరికిన ద్వారక ఉన్నది. మరి ద్వారక దొరికే కట్టుకథ అంటే వట్టి ఊహల్లో వాళ్ళు బతుకుతున్న వాళ్ళు అవ్వాలి. ఎస్ఆర్ రావు గారు సముద్రంలో అక్కడ ఏం తీశారు, విష్ణుమూర్తి విగ్రహం తీశారు. సముద్రంలో విష్ణుమూర్తి విగ్రహం ఎందుకు ఉంటుంది అంటే అక్కడ ఒక పట్టణం ఉంది. ఏది ఆ పట్టణం అంటే ద్వారక, సముద్రంలో మునిగిపోయింది అని భారతంలో ఉంది, భాగవతంలో ఉంది, విష్ణు పురాణంలో ఉంది, చాలా గ్రంథాల్లో ఉంది. ఒకప్పుడు ద్వారక సముద్రంలో ముంచెత్తింది అని. విచిత్రం ఏంటంటే ద్వారకని సముద్రం ముంచెత్తిన కాలంలో మిగిలిన దేశాల్లో కూడా ఇలాగ సముద్ర ప్రళయం వచ్చింది అనేటువంటి వార్తలు ఉన్నాయి. మిగిలిన దేశాల చరిత్రలో ఉంది అది. ఇక్కడ కూడా వచ్చింది. ఇప్పటికీ ఆధారాలు అక్కడ దొరుకుతున్నాయి. అక్కడ ద్వారకాధీశుని ఆలయం అది ఉంది. ఆ ద్వారకాధీశుని ఆలయానికి పూర్వం అక్కడ ఇంకో ఆలయం ఉండేది, అక్కడ శాసనాలు ఉండేవి, చాలా ఉన్నాయి. కనుక మనకు ఆధారాలు చాలా ఉన్నాయి. అయినా సరే మేము కట్టుకథ అన్నాం అనుకుంటే అంటే వాళ్ళ నమ్మకం అంతే, దానికి ఎవరేం చేస్తారు. నమ్మకాలు ఎవడు ఇష్టం వాళ్ళు చేసుకోవచ్చు. కానీ ఆధారాలను చూసి సత్యంగా ఆలోచించే వాళ్ళు కొందరు ఉంటారు. అది చరిత్ర కావాలి. ఆధారాలు చూపిస్తున్నారు 250 ఆధారాలు, 250 కంటే ఎక్కువ ఆధారాలు. క్రీస్తు పూర్వం 4వ శతాబ్దికి పూర్వం ఈ దేశ చరిత్ర ఉంది అనడానికి 250 కంటే ఎక్కువ ఆధారాలు ఈ క్షణంలో ఉన్నాయి. కనుక ఆధారాలను బట్టి ఆలోచించినట్లయితే సత్య చరిత్ర తెలుస్తుంది. ఇప్పుడు భారతం కట్టుకథ అని భావించినట్లయితే మన చుట్టూ మనుషులు ఎవరు లేరు అని కళ్ళు మూసుకుని ఎవరైనా భావించాడు అనుకోండి, ఎవరేం చేస్తాం, వాడు ఊహ వాడిది అనుకుంటాం. హరప్ప నాగరికతకు ఆర్యుల నాగరికతకు మధ్య 1000 ఏళ్ల ఎడం పొందడానికి మీ దగ్గర సమాధానం ఏమిటి? ఆ 1000 ఏళ్ల ఎడం ఉందనడానికి ఆధారం ఏమిటి, అది నా మొదటి ప్రశ్న. ఎందుకంటే ఇప్పుడు శాతవాహనుల దగ్గర నుంచి వెనక్కి వెళ్ళినట్లయితే బృహద్రథుడి వరకు వంశ పరంపర పాలించిన రాజుల యొక్క పట్టిక ఉంది. ఎక్కడుంది? అప్పటి చరిత్రలో ఉంది. అప్పుడు చరిత్ర అంటే పురాణాలే. చరిత్రలో ఏముంది? సర్గశ్చ ప్రతి సర్గశ్చ వంశో మన్వంతరాణి చ వంశాను చరితంచేతే. పురాణంలో ఏముంటుంది? మొదట ఏముండేది? చాలా ఉన్నాయి. కానీ సృష్టి ఉంది, సృష్టి తర్వాత ప్రళయం ఉంది, ఇంకేముంది? వంశం ఉంది. ఈ వంశం విష్ణు పురాణాల్లో ఆయన వ్యాస మహర్షి తండ్రి చెప్పినటువంటి విష్ణు పురాణంలో మొత్తం ఆ వంశ పట్టిక ఇచ్చాడు. ఇంకేం లేదు, వర్ణనలు లేవు, కథలు లేవు, కేవలం వంశం ఉంది. ఎక్కడి నుంచి ఉంది? రామచంద్రునికి 34వ తరం నుంచి ఈ ఆంధ్రుల వరకు ఉండేటువంటి వంశం ఉంది వరుసగా. కనుక ఆ రాజుల పేర్లు దొరుకుతున్నాయి. ఇక్కడ వీళ్ళు చేసిన ఆ మోసాలు దొరుకుతున్నాయి. చరిత్ర రాసిన వాళ్ళు అయినటువంటి మ్యాక్స్ ముల్లర్, కోల్బ్రూక్ ఇలాంటి వాళ్ళు చేసిన మోసాలు దొరుకుతున్నాయి. అక్కడ ఉన్న రాజవంశాలు దొరుకుతున్నాయి. ఇంకంతకంటే ఆధారం ఏం కావాలి? ఇవి కాక వేరే ఆధారాలు చూపిస్తున్నాం. కనుక మేము కట్టుకథ అనుకున్నామంటే వాళ్ళంతే, వాళ్ళ ఊహలంతే. భారతదేశ చరిత్రలో అంధయుగానికి కారణం ఏమిటంటారు?
అసలు అంధైకం లేనే లేదు కదా అంటుంటా. అంధైకం వాళ్ళు కల్పించారు. కల్పించడానికి కారణాలు రెండు. ఒకటేంటి, వాళ్ళ దేశ చరిత్ర కంటే ప్రాచీనం అయిపోతుంది భారతదేశ చరిత్ర. సుపీరియారిటీ కాంప్లెక్స్ కలిగిన ఆంగ్లేయులకి ఇది నచ్చదు. ఇదొక కారణం. వాళ్ళ దేశ చరిత్రలో అంధయుగం ఉంది, వాళ్ళు చెప్పుకున్న చరిత్రలో అంధయుగం ఉంది. ఎందుకని, ప్రపంచం పుట్టిన తర్వాత ఓ పెద్ద జలప్రళయం వచ్చింది. జలప్రళయం వచ్చిన తర్వాత అంత 1000 సంవత్సరాల కాలం అంతా నీళ్లతో తడితడిగా ఉంది. అది ఎండిన తర్వాత ఆపైన సంస్కృతి ప్రారంభమైంది అని వాళ్ళు చెప్పుకున్నారు. అదే కదా ఇక్కడ వాళ్ళు చెప్పుకున్నారు వాళ్ళ ఆలోచనలను బట్టి. కానీ ఇక్కడ అంధయుగం అంటూ ఏం లేదు, ఇక్కడ అంతా చరిత్రే ఉంది ఇక్కడ. ఓకే గురుగారు. పురాతన భారతీయ చరిత్రలో ఆర్యభట్టు, వారాహ మిహిరుడు, కాళిదాసు తదితర ప్రముఖుల జీవితాల నుండి మీరు చెప్పే సాక్ష్యాలు ఏమిటి? చాలా ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే, ఆర్యభట్టుడు చాలా గొప్పవాడు. ఆయన చాలా గొప్ప పేరుంది. ఆ ఆర్యభట్టుడి పేరు ప్రపంచవ్యాప్తి ప్రఖ్యాతంగా ఉంది. ఎందుకంటే ఆయన సున్నాను కనుగొన్నాడు అని వీళ్ళు చెప్పుకున్నారు. నేను చదివాను ఒక వ్యాసంలో, మన రాష్ట్రపతిగా ఉండేవారే అబ్దుల్ కలాం గారు, ఆయన ఒక వ్యాసం రాశారు. దాంట్లో సున్నా అనేది ఆర్యభట్టుడు ఆవిష్కరించాడని ఐన్స్టీన్ చెప్పాడు అని ఆయన రాశారని నేను చదివాను. కానీ ఆర్యభట్టుడు సున్నాను ఆవిష్కరించలేదు. ఆర్యభట్టుడి కంటే భారతీయ వాంగ్మయంలో సున్నా ఉంది. ఎలా ఉంది? జ్యోతిష గ్రంథాల్లో సున్నా ఉంది. వాళ్ళు కోట్ల సంఖ్యలో లెక్కలు వేయాలి. ఆ లెక్కలు వేయడానికి సున్నా అవసరమైంది. దాన్ని ఖమ్ అనే పేరుతో సున్నాను పెట్టేవారు. ఎవరు? భారతీయులు. భారతీయ జ్యోతిష్ శాస్త్రజ్ఞులు ఖమ్ అనే పేరుతో సున్నాను వాడారు. నేను చూశాను ఎక్కడ, సూర్య సిద్ధాంతంలో, అలాగే బృహత్పరాశర హోరా శాస్త్రంలో ఖమ్ అనేటువంటి సున్న వ్యవహారం చూశాను. అంతేకాదు, వేదంలో 1 మొదలుకొని పరార్థం వరకు ఉండే దశాంశ పద్ధతిలో సున్నాలు ఉన్నాయి. నా మాట మీకు అర్థమైందా? 1, 10, 100, 1000, 10,000, 1,00,000, 10 లక్షలు, కోటి వరకు లోకంలో ఉంది. కానీ కోటి కంటే ఇంకా పైన పరార్థం అనే పెద్ద సంఖ్య వరకు కూడా మనకు ఉన్నాయి. ఆకాశవాణిలో చదివాను, భారతీయ సంఖ్య అంటూ సంఖ్యా విశేషం అంటూ వ్యాసం చదివాను. అంటే ఏమిటది, ఇన్ని సంఖ్యలు ఉన్నాయేంటి? చాలా ఆశ్చర్యకరమైన అంశం. వేదంలో ఉన్నాయి ఇన్ని సంఖ్యలు. ఇన్ని సంఖ్యలు ఉన్నాయంటే సున్న లేకుండా ఎలా ఉంటాయి? ఇది ఒకటి. ఋగ్వేదంలో ఓ మంత్రం ఉంది. ఆ మంత్రంలో సున్నను వ్యాపింపచేయి, వాణిజ్యం పెంచు అనేటువంటి మంత్రం ఉంది. సున్నను వ్యాపింపచేయి అని. అంటే ఏంటి దాని మీనింగ్? అవును, సున్న వ్యాపిస్తే అవుతుంది, సంఖ్యలు పెరుగుతాయి. సంఖ్యలు పెరిగితే వాణిజ్యం పెరుగుతుంది. సంఖ్యలు లేకపోతే వాణిజ్యం ఎలా పెరుగుతుంది? ఋగ్వేదంలో ఉన్నది మంత్రం. కనుక మనకు సున్నా అనేది ఋగ్వేదం నుంచి ఉంది అనే చెప్పుకోవాలి. ఆర్యభట్టుడు దాన్ని ఆవిష్కరించలేదు. దాన్ని ఏం చేశాడు? ఆయన ప్రచారం చేశాడు, ఎక్కువ వాడాడు. సున్నని అంకెల్ని చాలా ఎక్కువ వాడాడు ఆయన, చాలా బాగా వాడాడు. చూసి ఆశ్చర్యం వేస్తుంది, ఇలా కూడా వాడచ్చా అనిపిస్తుంది. చాలా బాగా, అది ప్రపంచ దేశాలకు కూడా వెళ్ళింది, అది అక్కడ విశేషం. కనుక ఆర్యభట్టుడు ఇంత గొప్పవాడై ఉండి ఆయన ఏం చేశాడు? యుధిష్ఠిర శకంలో తాను ఎప్పుడు పుట్టాడో చెప్పాడు. అంటే ఆయన ముందర యుధిష్ఠిర శకం ఉంది. యుధిష్ఠిర శకం అంటే యుధిష్ఠిరుడు ఉన్నాడు. యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు, అంటే పాండవులు ఉన్నారు అనేటువంటిది ఆయన రాసినటువంటి శ్లోకం ద్వారా తెలుస్తుంది. ఆయన కేవలం ఏం చేశాడు? తాను పుట్టినప్పుడు ఉండేటువంటి కాలాన్ని చెప్పడం కోసం వాడాడు. ఆయన శకం చెప్పడం కోసం చెప్పలా, పుట్టినప్పుడు కాలం ఏదో తెలపడం కోసమని యుధిష్ఠిర శకాన్ని వాడాడు ఆర్యభట్టుడు. అలాగే వరాహమిహిరుడు కూడా ఆయన తాను గ్రంథం ఎప్పుడు రాశాడో దాన్ని ఆయన శకాన్ని ఉపయోగించి, యుధిష్ఠిర శకాన్ని ఉపయోగించి చెప్పాడు. ఆయనే కాదు, కాళిదాసు కూడా తాను జ్యోతిర్విదాభరణం అనేటువంటి గ్రంథం ఎప్పుడు రాశాడో ఆయన యుధిష్ఠిర శకాన్ని ఉపయోగించి చెప్పాడు. కలిశకాన్ని ఉపయోగించి చెప్పారు. ఏమండి? కనుక ఆ శ్లోకాల వల్ల ఏం తెలుస్తుంది మనకు? వీళ్లకు పూర్వం ఇక్కడ కలిశకం ఉండేది అనే మాట తెలుస్తోంది. ఇది కాళిదాసు చెప్పినటువంటి శ్లోకం. వర్షై సింధుర దర్శనాంబరగుణైర్యాతే కలవు సంహితే. కలియుగంలో ఇప్పటికి 3068 సంవత్సరాలు అయిన తర్వాత మాసే మాధవ సంజ్ఞకే వైశాఖ మాసంలో విహితో గ్రంథక్రియో ఉపక్రమ, ఈ గ్రంథం ప్రారంభించాను అంటాడు ఆయన. అంటే ఆయన లెక్క ప్రకారం అంతకుముందు కలిశకం ఉంది అనే మాట ఉంది. ఏమండి? అలాగే కాళిదాస మహాకవి కాకుండా వరాహమిహిరుడు కూడా చెప్పాడు. ఆసన్ మఘాసు మునయ శాస్త్రతి పృథ్వీం యుధిష్ఠిరే నృపతౌ షడ్దిక పంచద్వీత శకకాల సస్య రాజ్ఞ. ఆ ధర్మరాజు యొక్క పరిపాలనా కాలం ఏంటంటే
శకరాజు కాలం 25-26 సంవత్సరాలు. దీనికి మరి ఈ శకకాలానికి శకకాలానికి కలిపినట్లయితే ధర్మరాజు యొక్క కాలం వస్తుంది అన్నాడు. శకరాజు కాలం అంటే సైరస్ అనేటువంటి శకరాజు యొక్క కాలం ఆ కాలంలో వాడుకలో ఉంది కనుక యుధిష్ఠిర కాలానికి 25-26 శకకాలం కలిపితే 30-76 వస్తుంది బీసీ. అంటే క్రీస్తు పూర్వము 30-76కు ముందర యుధిష్ఠిర యొక్క పరిపాలనా కాలం ఉంది. అక్కడి నుంచి తన కాలం చెప్పుకున్నాడు అనే విషయం దీని ద్వారా మనకి తెలుస్తోంది. కానీ కాళిదాసు వాళ్ళని తెలుస్తోంది, వరాహమిహిరుడు చెప్పిన మాట వాళ్ళని తెలుస్తోంది, ఆర్యభట్టుడు కూడా చెప్పాడు. ఏమని చెప్పాడు? షష్ట్యబ్దానాం షడ్భి యదా వ్యతీత శ్రేష్ఠ యుగపాదా త్రధికా వింశతిరబ్దా తదేవ మమ జన్మనో అతీత. కలియుగంలో 60x6 అంటే 360 సంవత్సరాలు గడిచేటప్పటికి నాకు 23 సంవత్సరాలు గడిచాయి అని చెప్పుకున్నాడు ఆయన కలియుగంలో. అయితే ఎప్పుడైతే ఆంగ్లేయులు ఈ చరిత్రను మార్చేశారో, ఈ పుస్తకాలు ప్రింట్ చేసేవాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ఈ శ్లోకంలో మార్పులు చేశారు. మార్పులు చేసి ఏం చేశారు? షష్ట్యబ్దానాం షష్ఠి యదా యద్వ్యతీత కలేశ్చ యుగపాదా త్రధిక వింశతిరబ్దా తద్దేహే మమ జన్మనో అతీత. అంటే కలియుగంలో 3600 సంవత్సరాలు గడిచాక అప్పటికే నాకు 23 సంవత్సరాలు వచ్చాయని మార్చారు. దీంతో ఏమైంది? క్రీస్తు పూర్వం ఎప్పుడో ఉన్నటువంటి అంటే కలియుగంలో 3600 సంవత్సరాల నాడు ఉన్నటువంటి ఆర్యభట్టుడు వీళ్ళు మార్చిన పాఠ ప్రకారం 31/3 499కి వరాహమిహిరుడు ఉన్నాడు అనేటిది ఆర్యభట్టుడు ఉన్నాడు అనే అర్థం వచ్చింది. అంత పెద్ద మార్పు చేశారన్నమాట వీళ్ళు. ఎందుకు చేశారు అంటే మరి ఆంగ్లేయులు రాసిన చరిత్ర ఎలా ఉంది కదా, దానికి అనుగుణంగా శ్లోకం మార్చిస్తారు వీళ్ళు. ఏమండి? కనుక మొత్తానికి మార్చినా మార్చకపోయినా ఆయన కలిశకాన్ని పేర్కొన్నాడు. ఎవరు పేర్కొన్నాడు? ఆర్యభట్టుడు పేర్కొన్నాడు, అలాగే వరాహమిహిరుడు పేర్కొన్నాడు, కాళిదాసు పేర్కొన్నాడు. వీళ్ళు ముగ్గురు గొప్పవాళ్ళు. మొదట ఆయన గొప్ప ఖగోళ శాస్త్రవేత్త, రెండో ఆయన జ్యోతిష్ శాస్త్రంలో చాలా గొప్పవాడు వరాహమిహిరుడు, మూడో ఆయన కాళిదాసు జ్యోతిష్ శాస్త్రంలో పండితుడే, మహాకవిగా పేర్కొన్నాడు, చాలా గొప్ప కావ్యాలు రాశాడు. ఆయన కావ్యాలు ప్రపంచ ప్రసిద్ధిని పొంది. అంత గొప్పవాళ్ళు ముగ్గురు ఏం చెప్పారు? యుధిష్ఠిరుని కాలం కలిశకం చెప్పారు. కలిశకం చెప్పారంటే కలిశకం ఉంది అని అర్థం. కలిశకం ఇప్పుడు 5126 సంవత్సరాలు అయింది కలిశకం ప్రారంభించి మన పంచాంగాల్లో రాస్తున్నారు. ఏమండి? కనుక ఇవి మన ప్రాచీన భారతదేశం ఉంది అనడానికి వీళ్ళు ముగ్గురు చెప్పిన వాక్యాలు ప్రమాణంగా తీసుకోవచ్చు. గురువుగారు, ఆర్యభట్టు హైందవనం సంస్కృతి ఆచార్యుడా, బౌద్ధ ఆచార్యుడా? ఇప్పుడు వాస్తవానికి ప్రాచీన తాళపత్ర గ్రంథాల్లో ఏమనుంది? నేను క్రీస్తు కలియుగం 360 సంవత్సరాల నాటికి 23 సంవత్సరాలు అయ్యి నేను పుట్టి ఉంది అని రాశాడంటే నాకు 23 సంవత్సరాలు ఉన్నాయని రాశాడు ఆయన. ఇది మామూలు తాటాక పుస్తకాల్లో ఉన్నటువంటి శ్లోక రూపం. దీని ప్రకారం ఆయన ఉన్న నాటికి బౌద్ధ మతం పుట్టలేదు. అందువల్ల ఆయన ఏమవుతాడు? హిందువుకు సంబంధించిన వాడే అవుతాడు. అయితే వీళ్ళు మార్చిన పాఠ ప్రకారం క్రీస్తు పుట్టిన తర్వాత క్రీస్తకం తర్వాత అంటే 21/3/499 అవుతుంది ఆయన కాలం. అప్పుడు వీళ్ళు బౌద్ధులని ఒకవేళ చెప్పి ఉండొచ్చు, బౌద్ధుని. అయినప్పటికీ ఆయన బౌద్ధుడు అనడానికి ఆయన గ్రంథాల్లో ఆధారాలు ఉండాలి కదా. ఆధారాలు ఏమైనా ఉంటే ఇప్పుడు ఆయన బౌద్ధుడు అని అనవచ్చు. ఆయన గ్రంథంలో ఆధారాలు నాకేం కనపడలేదు, మరి వాళ్ళకి ఏమైనా కనపడ్డాయేమో నాకు తెలియదు. కానీ వాస్తవానికి ఆయన అంతకు ముందే ఉన్నాడు అనేది మన ప్రాచీన తాళపత్ర గ్రంథాల ద్వారా తెలిసేటువంటి అంశం. ఓకే గురుగారు, భారతదేశ చరిత్రలో భారతీయుల ఓటమి చరిత్రే తప్ప విజయాల చరిత్ర లేకపోవడం అనేది ఎవరి కుట్ర అని అంటారు? ఇప్పుడు మొట్టమొదటి చరిత్ర రాసిన వాళ్ళు పాశ్చాత్యులు ఆ విధంగా రాసుకోవడం సహజమది, వాళ్ళ కల్పన. ఎందుకని? వాళ్ళ సుపీరియారిటీ కాంప్లెక్స్ పెంచుకోవడం కోసం, మనకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కలిగించడం కోసం. అందుకే ఆ రకమైన చరిత్ర వాళ్ళు రాసి ఉండొచ్చు. అయితే ఆ తర్వాత ఆంగ్ల మానస పుత్రులు ఈ చరిత్ర రచయితలు అయ్యారు. వాళ్ళు పూర్తిగా ఆంగ్లేయుల భావాలను వంట పట్టించుకున్న వాళ్ళు అయిన వాళ్ళు ఈ హిందూ సంస్కృతి అణిచేయాలి అనే భావన కలవాళ్ళు కూడా కొందరు ఉన్నారు. వాళ్ళు ఆ విధంగా కల్పించారు. ఎందుకంటే మనకు మహాపురుషులు చాలామంది ఉన్నారు. మీరు అన్నమాట నిజమైంది. నేను ఈ చరిత్ర సంవత్సరం పాఠం చెప్పాల్సి వచ్చింది. సంవత్సరం పాఠం చెప్పి నాకు అదే భయం కలిగింది. ఏం కలిగింది? చరిత్రలో భారతీయులు ఎప్పుడు ఎవరి చేతో ఎలా ఓడిపోయారు అదే చరిత్ర. కానీ వాస్తవానికి పృథ్వీరాజు, మరి అలాగే శివాజీ మహారాజు, వీళ్ళు రాసిన మహావీరులు, కృష్ణదేవరాయలు, వీళ్ళు సామాన్యులు కాదు. శత్రువుల్ని చిత్తుగా ఓడించేసిన వాళ్ళు. అవి ఓడించిన చరిత్రలు ఉన్నాయి.
కానీ వేరుగా రాశారు. ఎవరు రాశారు? వాళ్ళు ఆంగ్ల మానసపుత్రులు రాశారు. రాసిన వాళ్ళు అలాగే కల్పించారు. వాళ్ళ అందానికి ఒకటే ప్రమాణం ఏంటిది? ఎస్ఆర్ రావు గారు సముద్రంలో ద్వారక ఉంది అని చెప్పినప్పుడు ఇది ప్రపంచంలో ఎక్కడా లేని ఆధారం, ఆశ్చర్యకరమైన అంశం. టైటానిక్ అని ఒక ఓడ మునిగిపోతే దాని గురించి ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంచలనం వచ్చేసింది. దానికోసం ఎంతో పెద్ద వెతికారు, దాన్ని కష్టపడి దాన్ని పైకి తీసుకొచ్చి దాన్ని సినిమా తీసి నానా ప్రచారం చేశారు. అయినప్పుడు ఒక మహాపట్టణం 5000 సంవత్సరాల వెనక ఉంది భూగర్భంలో అంటే దానికోసం ఎంత పరిశోధన చేయాలి? ఆశ్చర్యం ఏంటంటే ఇప్పుడు ఈ సముద్ర గర్భంలో ద్వారక ఎక్కడుందని అన్నామో అక్కడికి కొన్ని వందల కిలోమీటర్ల కొన్ని వందలు కూడా కాదు, వందలు కాదు, ఇది కొన్ని కిలోమీటర్ల అవతల 9 కిలోమీటర్ల అవతల అనుకుంటాను. అక్కడ కూడా చారిత్రకాధారాలు దొరికాయి సముద్రంలో. అంటే అక్కడ కూడా పట్టణం ఉంది అని తెలిసింది. అది 9000 సంవత్సరాల వెనకది అని చెప్పారు. అవి అక్కడ దొరికిన ఆధారాలు 9000 సంవత్సరాల వెనకది అన్నారు. మనకి ఈ ద్వారక గురించి వర్ణన చేసినప్పుడు హరివంశంలో రాశారు, అది చాలా కొన్ని యోజనాల దూరం ఉంది అని రాశారు. ఈయన ఏమని చెప్పారు? కేవలం నేను ఒడ్డును పక్కనున్న సముద్రంలో మాత్రమే వెతికాను, అవతల వెతకలేదు. అందువలన నాకు ఆ లోపల ఉండే విషయాలు నాకు తెలియవు అని రాశారు. ఎందుకంటే ప్రభుత్వానికి ఆయన సహకారం రాలేదు. ఆయన పెద్ద ఆర్కియాలజీలో పెద్ద అధికారి, కానీ ఆయనకు ప్రభుత్వం నుంచి సహకారం రాలేదు. కేవలం ఎవరో కొందరు పెద్దవాళ్ళ దగ్గర కొంత స్వల్పంగా డబ్బు సంపాదించి దాంతో పరిశోధన చేసి ఆయన దొరికిన విషయాలు చెప్పారు. కాబట్టి మనకు దీనికి బలమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. ద్వారకే పెద్ద ఆధారం. ఈ ద్వారక ఏం చెప్తోంది? ఇప్పటి వరకు ద్వారక గురించి ప్రస్తావన చరిత్రలో రాకపోవడానికి కారణం చరిత్రలో ఉండే ఆంగ్ల మానసపుత్రులు వాళ్ళు దాన్ని తొక్కిపెట్టారు. అందువల్ల అది పైకి రాలేదు. లేకపోతే ఎక్కడ ప్రపంచంలో ఇవెంత ఉండదు. కొన్ని వేల సంవత్సరాల వెనక ఆ దేశ చరిత్ర అని చెప్పి ఒక పెద్ద పట్టణం దొరికితే దాని గురించి 77 సంవత్సరాలు, 77 కాదులండి, ఇదివరకు 3-4 దశాబ్దాలు అవుతుంది. ఇన్ని దశాబ్దాల కాలం తొక్కిపెట్టేటారు అంటే వాళ్ళు ఆంగ్ల మానస పుత్రులు, అంటే హిందూ సంస్కృతి సంబంధించిన వ్యతిరేకులు అని అర్థం. అంతకంటే ఇంక చెప్పడానికి మాటలు లేవు. రామాయణంలో రాముడు, మహాభారతంలో కృష్ణుడు, ఇవన్నీ కల్పిత పాత్రలు అని అంటున్నారు కదా. ఇవి కథలు కాదు, చారిత్రక అంశాలే అని చెప్పడానికి మీరు చెప్పే సాక్ష్యాలు ఏమిటి? సముద్ర గర్భంలో దొరికిన ద్వారక కృష్ణునిది అని ఎస్ఆర్ రావు గారు చెప్పారు. ఆయన దొరికిన ఆధారాలు బట్టి అది కృష్ణుడు అనడానికి సాక్ష్యమే అవుతుంది. అంతేకాదు, ఇప్పటికీ 10,000 సంవత్సరాల నాడు గుహలలో మధ్యప్రదేశ్లో ఉండేటువంటి గుహలలో రామకథా చిత్రాలు దొరికాయి. రామకథకి సంబంధించిన చిత్రాలు. అంటే అర్థమేంటి? 10,000 సంవత్సరాల నాడు రామకథా చిత్రాలు దొరికాయి అంటే రామాయణం అంతకు ముందుదే ఉండాలి. రామకథ మనకు ఎలా తెలిసింది? రామాయణం ద్వారానే తెలిసింది. మరి దేనివల్ల తెలియలేదు. రామకథకి అంతకీ మొదటి మూలం రామాయణం. రామాయణం తర్వాత దాంట్లో కథ చదివి దాని నుంచి వేరే వేరే గ్రంథాలు బయలుదేరాయి. కానీ రామకథా చిత్రాలు నాడు కానీ అంతకంటే ముందు కానీ రామాయణం బయలుదేరి ఉండాలి. అంటే రామాయణం బయలుదేరిది అంటే ఆయన చెప్పాడు ఇతిహాసమేమో, ఇది ఇతిహాసం అని చెప్పాడు. ఇతిహాసం అంటే ఈ విధముగా ఆశ జరిగాను అని అర్థం. కనుక రామకథ జరిగింది అనడానికి ఆ చిత్రాల సాక్ష్యం. అంతకంటే పూర్వం రామాయణంలో ఏముంది? నేను రాముడి చరిత్ర రాస్తున్నాననే ఉంది. రాముని ఇతిహాసం రాస్తున్నాను తప్ప లేదు కల్పిత కావ్యం కథ నేను సరదాగా కల్పించి రాస్తున్నాను లేదు దాంట్లో. కనుక రాముడు ఉండడానికి ఆ గుహా చిత్రాలు సాక్ష్యం అవుతాయి. మరి ఈ కృష్ణుడు అనడానికి ద్వారక సాక్ష్యం అవుతుంది. ప్రధానమైన సాక్ష్యాలే, వీటిని కాదనడానికి ఎవరికి వీలు లేదు. చరిత్రలో మనకు తెలియకుండా మరుగున పడిన సకాలు ఏమిటంటారు? మనకు తెలియకుండా మరుగున పడ్డవి అంటే స్పష్టంగా ఇప్పుడు 22,400 సంవత్సరాల వెనక అంధయుగం ఉంది అంటే ఆ వెనకాల ఉన్నదంతా మరుగున పడ్డట్టే. మనకు ఏముంది, ఏం తెలియని అంశమే కదా. దీనివల్ల ఏమవుతుందంటే అసలు మన భాష ఎప్పుడు బయలుదేరిందో, లిపి ఎప్పుడు బయలుదేరిందో ఏమీ తెలియని అయోమయ స్థితి. ఈ భాషకి మూలం ఏమిటో అన్ని పెద్ద దానికోసం తగాదాలు, పెద్ద చర్చలు, బోర్డు గందరగోళాలు వచ్చాయి. మన సాహిత్య చరిత్రలో కూడా మొత్తం పుస్తకాలన్నీ కూడా క్రీస్తు పూర్వం 4వ తర్వాత నుంచి వీళ్ళు రాశారు కాలాలు. ఈ కాలాలు చూస్తే అవే నిజం అనుకున్నాం, కానీ చూస్తే అవేం నిజం కాదని ఇప్పుడు తెలుస్తుంది. ఎందుకని? వీళ్ళ ప్రాతిపదిక ఏమిటి? క్రీస్తు పూర్వం 400, అక్కడి నుంచి ప్రారంభం. ఏ చరిత్ర గ్రంథం ప్రారంభించినా సరే, ఏ సాహిత్యమైనా. ఇక వాళ్ళకేమిటి ముఖ్యం? వాళ్ళ నమ్మకాల ప్రకారం ప్రారంభం. వాళ్ళ నమ్మకాలు ఎప్పటివి అంటే క్రీస్తు పూర్వం 4,000 నుంచి ప్రారంభం వాళ్ళది. కనుక వాళ్ళ సంస్కృతి గురించి వాళ్ళు ఆలోచించారు, వాళ్ళని అనుసరించి వీళ్ళు ఆలోచించారు. దాంతో
మనకు మొత్తం ఏ చరిత్ర తెలియందే అయిపోయింది. ఇప్పుడు ఈ పుస్తకాలు చదివితే నాకు తెలిసింది, లేకపోతే ఎలా తెలుస్తుంది? విష్ణు పురాణం చదవకపోతే ఇన్ని తరాలు వెనకాల ఉన్నాయని తెలియదు. రామాయణం చదవకపోతే మనకి అయోధ్య అనే పట్టణం భరతుడు కల్పించాడని తెలియదు. భారతవర్షం అనే పేరు ఎలా వచ్చిందో తెలియదు. నేను నిన్న మొన్నటి వరకు ఏమని వినేవాడిని అంటే ఈ శకుంతల కొడుకు భరతుడు, ఆయన పేర భారతదేశం అనే పేరు ఏర్పడింది అని వినేవాడిని. అంటే కాబోస్ అనుకునేవాడిని. ఏమంటే జనం ఏమనుకుంటే అదే అనుకుంటాం. కానీ చూసిన తర్వాత భరతుడికి శకుంతల కొడుకు భరతుడికి భారత వర్షం అనే పేరు రావడానికి ఏం సంబంధం లేదు అనే విషయం స్పష్టంగా తెలిసింది. అలాగే ఇంకొక ఆయన ఉన్నాడు భరతుడు. ఈయన ఎవరు? వృషభయోగీంద్రుడు. వృషభయోగీంద్రుడు జైన మతం బయలుదేరడానికి మూలపురుషుడు. జైన మతం వేరే ఏదో మతం కాదు, భారతదేశంలోనే విష్ణుమూర్తి యొక్క అవతారం వృషభుడు. ఆ వృషభయోగీంద్రుడిని చూసి జైన మతం బయలుదేరింది అని చెప్పి మనకు భాగవతంలో ఉంది. వృషభయోగీంద్రుడు వాళ్ళ జైన సంప్రదాయంలో కూడా ఒక గురువు. జైనులకు గురువులు ఉంటారు కదా, ఆ గురువుల్లో వృషభయోగీంద్రుడు ఒకడు. కనుక ఇక్కడ మన యొక్క సంప్రదాయానికి సంబంధించినటువంటి మూలాలు స్పష్టంగానే ఉన్నాయి. అవి ఆ గ్రంథాలు చదవడంలో తెలియలేదు. నేను అన్వేషణలో సత్యం తెలియటం లేదే అని వెతుక్కోవడంలో నాకు దొరికినవి నేను మీ ముందర పెడుతున్నాను. కనుక అవి చూస్తే అందరికీ తెలుస్తాయి, నాకే కాదు, ఆ ప్రాచీన గ్రంథాలు చూస్తే ఎవరికైనా విషయాలు తెలుస్తాయి. ప్రస్తుతం ప్రపంచమంతా సాంకేతిక రంగంతో పరుగులు పెడుతుంది. ఇప్పుడు మన ప్రాచీన చరిత్ర తెలుసుకోవడం వల్ల ప్రయోజనం ఏమిటంటారు? ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్నే. నిజమే, ప్రాచీన చరిత్ర తెలియకపోయినా మనం బతకగలం కదా. బతకగలిగినప్పుడు సాంకేతిక రంగం ద్వారా మనుషులు జీవించగలిగినప్పుడు ఈ చరిత్ర తెలియకపోతే నష్టమేమిటి? నిజమే, కానీ చాలా పెద్ద నష్టం ఉంది, కొంచెం నష్టం కాదు. ఏమిటి ఆ నష్టం అంటే, ప్రాచీన చరిత్ర తెలిసినట్లయితే ఇది మనదొక దేశము, ఇది ఈ దేశం వాళ్ళం మనం, ఈ దేశం యొక్క అభివృద్ధి కోసం మనం కృషి చేయాలి అనే భావం ఉందనుకోండి. ఈ భావం ఉంటే అప్పుడు ఏమవుతుంది, ఈ సాంకేతిక పరిజ్ఞానం అంతా దేశాభివృద్ధికి ఉపయోగపడుతుంది. జాగ్రత్తగా గమనించండి. మన దగ్గర ఏ జ్ఞానం ఉంటే ఈ జ్ఞానం అంతా దేశాభివృద్ధికి బయలుదేరుతుంది. ఎప్పుడు ఉంటుంది? వ్యక్తులకు దేశభక్తి ఉంటే. వ్యక్తులకు దేశభక్తి లేక ఇది ఒక దేశమే కాదు అనే భావన ఉండి, అసలు దేశం పట్ల ఆదరణ లేకపోతే జనం పట్ల కూడా ఉండదు. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు మన ఓ సన్నివేశం జరిగింది. ఏది? కుంభమేళాలో కొన్ని కోట్ల మంది పాల్గొంటున్నారు. అక్కడ తర్వాత సిక్కులుగా మారిన వాళ్ళు, మొదట హిందువులైన వాళ్ళ తరాల వాళ్ళు ఉన్నారే, వాళ్ళు గర్వంగా ప్రకటిస్తున్నారు మేమే అక్కడ అంటించాము అని. చాలా విచిత్రమైన అంశం. వాళ్ళు ఎవరు? పూర్వం హిందువులు వాళ్ళే, వీళ్ళ పూర్వులు హిందువులే. వీళ్ళు దేశ రక్షణ కోసం సిక్కులనే పేరు పెట్టున్నారు. మేము శిష్యులం. ఎవరు శిష్యులం? గురు గోవింద సింగ్ గారి యొక్క శిష్యులం అని పేరు పెట్టున్నారు. ఆయన మహానుభావుడు. దేశం కోసమని పిల్లల్ని కూడా బలిదానం చేసిన మహాపురుషుడు. ఆ మహాపురుషుడు తర్వాతి వారసులు ఉన్నారు. వీళ్ళు ఏమంటున్నారు? జనమంతా కూడిన చోట ఏ సంబంధం లేని జనాన్ని నాశనం చంపడం కోసం అని చెప్పని అక్కడ ఏం చేశారు? అంటించారు అని చెప్పుకుంటారు. వాళ్ళు చెప్పుకుంటారు, మనం చెప్పుకోవట్లేదు. ఏంటిది అంటే అర్థమేంటి? వ్యక్తులకు దేశభక్తి లేకపోతే, పూర్వాల మూలాలు తెలియకపోతే వాళ్ళే దేశ వినాశానికి కారణమవుతారు. కనుక దేశం అభివృద్ధి పొందాలి అంటే ఎంత సాంకేతిక పరిజ్ఞానం వాడి మూలం తెలియాలి. మనం ఎక్కడి నుంచి బయలుదేరాం, మనం ఎక్కడ ఉన్నాం, మనం ఏం చేస్తున్నాం, ఇది మన యొక్క అభివృద్ధికి కారణం కావాలి, మన సాటి వాళ్ళ అభివృద్ధికి కారణం కావాలి. వీళ్ళందరూ మనవాళ్ళు. వీళ్ళ ఈ దేశంలో ఏ ఒక్క వ్యక్తికి ఏ బాధ కలిగినా అది మనకి నష్టము అనేటువంటి భావన కలగాలి అంటే దేశభక్తి ఉండాలి. అది ఉండాలి అంటే మూలాలు తెలియాలి. మూలం తెలియకపోతే మనం ఏదో సంబంధం లేని వాళ్ళం, మనం ఎక్కడో ఉన్నాం, మనం ఎవరినో చంపుతాం, అక్కడ బాంబులు పెట్టి పేలుస్తాం అంటే ఏమవుతుంది? దానివల్ల సాంకేతిక జ్ఞానం వినాశానికి కారణమవుతుంది. అదొకటే కాదండి, ఒకటి ఆలోచించండి. దేశభక్తి ఉంటే దేశంలో ఎవరికి పీడ కలిగించకూడదు అని ఉంటుంది. అవునా? పూర్వం దొంగతనాలు జరిగేవి. వాడు ఎవరో ఒకరింట్లో దొంగతనం చేసి 10, 100, 1000 రూపాయలు తీసుకెళ్ళేవాడు. ఈ దేశభక్తి లేని విజ్ఞానులు, సాంకేతిక జ్ఞానం కలవాడు ఈనాడు కొన్ని కోట్ల రూపాయలు దోచేస్తున్నారు. పేపర్లో పడుతుంది. కొన్ని కోట్ల రూపాయలు దోచేయడం ఏంటండి? సాటి మనుషులు. వాళ్ళకి అంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్నప్పుడు, ఇతరుల యొక్క ఖాతాలో ఉండేటువంటి డబ్బు లాగలిగినంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్నప్పుడు, అదే సాంకేతిక పరిజ్ఞానం దేశాన్ని వినియోగిస్తే దేశం ఎంత బాగుపడుతుంది? ఇప్పుడు దేశానికి పెద్ద సమస్య ఏంటి? ఆ విజ్ఞానం కలిగినటువంటి దొంగలు ఇతరుల సొమ్మును దోచకుండా ఉండడం కోసం ఎవరు జాగ్రత్త పడాలి? ప్రభుత్వం జాగ్రత్త పడాలి, వ్యక్తులు జాగ్రత్త పడాలి. ఎందుకని? వీళ్ళకి దేశభక్తి లేదు కనుక. వీళ్ళకి దేశభక్తి లేదు, వీళ్ళకి స్వార్థం, వ్యక్తి స్వార్థం తప్ప ఒకటి లేనందువలన. దేశభక్తి ఉన్నప్పుడు ఎలా ఉంటుందో చూడండి, ధర్మబుద్ధి ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? మనుషులు మారిపోతారు, దుర్మార్గం చేయలేరు.
వీళ్ళు మనవాళ్ళు లేనప్పుడు పక్కవాడు మనవాడు అయితే వాడిని ఎలా హాని కలిగిస్తాను? కొట్టడానికి వచ్చిన వాడిని ఏం చేయలేం. వాడు సాక్షాత్తు తమ్ముడండి, అది సాక్షాత్తు కొడుకండి, వాడిని ఏం చేయగలుగుతాం? వాడు తిడతాడు, సరే తిట్టరా అంటాడు. నాకు గుర్తుందండి, ఒక ఆయన వాళ్ళ అల్లుడు తిట్టాడు, వెధవా అన్నాడు. ఎవరిని? మామగారిని. అవునరా నాయన, నా భార్య పోయింది, నేను వెధవనే అన్నాడు ఆయన. నేను తెల్లబోయాను. ఎలా అనగలిగాడు ఆయన? అతను అల్లుడు, అతను ఏమైనా అంటే కూతురు ఏమైనా చేస్తాడు, బాధిస్తాడు, తట్టుకున్నాడు, సహించాడు. వీళ్ళు మనవాళ్ళు అంటే మనం తట్టుకుంటాం. వీళ్ళు మనవాళ్ళు కాదు అనే భావన ఉంటే ఈ విజ్ఞానులు లోకానికి ప్రమాదకరులు. ఒక మాట ఉంది, సాక్షర రాక్షస. దేశభక్తి, వివేకం, జ్ఞానం కలిగిన వాడు పండితుడైతే వాడు ఏమవుతాడు? వాడు సాక్షరుడు, లోకాన్ని మేలు కలిగించేవాడు అవుతాడు. కానీ దేశభక్తి లేకుండా, జ్ఞానం, వాడికి వివేకం లేకుండా, వాడికి చదువు వస్తే వాడెవడు? రాక్షసుడు. సాక్షరాల్లోనే అక్షరాలు మారిస్తే అవుతాడు, రాక్షసుడు అవుతాడు. వాడు ఏం చేస్తాడు? జనాన్ని చంపుతాడు. రాక్షసుల లక్షణం ఏంటి? 2 లక్షణాలు చెప్పాడు రావణాసుడు, చెప్పాడు స్వయంగా. ఏమని? స్వధర్మో రక్షసాం భీరు సర్వథైవ న సంశయ హరణం వా పరస్త్రీణాం గమనం సంప్రమథ్యవా. ఇప్పుడు స్పష్టంగా చెప్తున్నాడు, చాలా ఆశ్చర్యం. సీతతో చెప్తున్నాడు, ఓ సీత, మాకు ఇది స్వధర్మం. పరస్త్రీలను అపహరించడం, వాళ్ళు అంగీకరించకపోతే బలాత్కరించడం మా ధర్మం అని చెప్పుకుంటున్నాడు. మానవుల్ని చంపుకు తినడం వాళ్ళ లక్షణం. ఇదండి రాక్షసుల లక్షణం, మానవుల్ని చంపుకు తినడం. ఇప్పుడు చంపుకు తినే వాళ్ళు కూడా వనాల్లో ఉంటారేమో, అడవులో ఉంటారేమో తెలియదు, గత శతాబ్దిలో ఉన్నారు, ఉంటారో ఉంటారో తెలియదు. కానీ జనాన్ని చంపడం కోసం ప్రయత్నించే రాక్షసులు ఇప్పుడు ఉన్నారు. ఎవరు వీళ్ళు? దేశ చరిత్ర తెలియని వాళ్ళు, దేశభక్తి లేని వాళ్ళు, వివేకం లేని వాళ్ళు. వాళ్ళు చదువుకున్న వాళ్ళే, జ్ఞానం చాలా ఉంది. కనుక జ్ఞానం లేని వాళ్లకు, వివేకం లేని వాళ్లకు, దేశభక్తి లేని వాళ్లకు విజ్ఞానం వచ్చింది, చదువు వచ్చింది అంటే, సాంకేతిక జ్ఞానం వచ్చిందంటే అది దేశానికి ప్రమాదకరం. మామూలు మనుషుల కంటే వీళ్ళు ఎక్కువ హాని కలగజేస్తారు. కనుక వెంటనే ప్రభుత్వం చేయదగిన అన్ని ప్రభుత్వాలు ప్రజలందరికీ మేలు కావాలి అని భావించే ప్రతి ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే, ముందర ప్రాచీన భారతదేశ చరిత్ర పాఠ్యవేత్తలు పెట్టాలి. ప్రాచీన భారతదేశం పెట్టడం వల్ల 2 ప్రయోజనాలు ఉంటాయి. ఒకటేమిటి? మందింత ప్రాచీన చరిత్ర ప్రపంచంలో ఏ జాతికి ఇంత ప్రాచీన చరిత్ర దొరకదు. వాళ్ళకి లేదని అంటలేదు, ఉండుంటుంది. కానీ ఈ క్రూసేడ్స్, జిహాదుల వలన మిగిలిన దేశాల్లో పాత చరిత్ర తుడిచిపెట్టబడింది. ఇక్కడ పాత చరిత్ర ఆనవాళ్ళు మిగిలి ఉన్నాయి. వాళ్లకు కూడా మూలాలు ఇక్కడ మనకు దొరుకుతాయి. మిగిలిన జాతులకు సంబంధించిన మూలాలు కూడా ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ మన ప్రాచీన మూలాలు దొరుకుతాయి. ఒకటి. రెండవది, పూర్వకాలం ధర్మానికి ప్రాణం ఇచ్చేవారు. ఇది ప్రధానం గుర్తుంచుకోదగింది. నేను చెప్తాను, నాకు ఎరుగున్నది బందర్లో, అతని పేరు మీరా సాహెబ్. అతను మంగలి. ఏమండి, అతను రామస్వామి నాయుడు గారి దగ్గరికి చదువుకుని వెళ్ళాడు. రామస్వామి నాయుడు గారు అంటే సంగీతంలో చాలా గొప్ప ప్రసిద్ధిని పొందినవాడు. కనుక ఆయన దగ్గర చదువుంటే ఈయన అంత కాకపోయినా గొప్ప సంగీత పండితుడు అయి ఉండేవాడు నిశ్చయంగా. కానీ వాళ్ళ నాన్నకు పక్షపాతం వచ్చింది. నేను సంగీతంలో పండితుడిని అవడం కంటే నాన్నకు సేవ చేయడం ఈ సమయంలో అతి ముఖ్యమైన ధర్మము అనుకున్నాడు అతడు. చదువు అనేసి వచ్చేసాడు. జీవితం అంతా మంగళపని చేసి బతికాడు. మహానుభావుడు. చూసారా? ఎందుకని? అతనికి ధర్మబుద్ధి ఉంది, అతనికి ఆదర్శం ఉంది. రాముడనే ఆదర్శం ఉందండి. ఆదర్శం ఉన్నంత అలా చేశాడు. ఇంకొక ఆయన, ఒక ఆయనకి, నీకు 15 ఎకరాల పొలం వస్తుంది, పలానా జడ్జి గారిని వెళ్ళి ఒకసారి కలిసినట్లయితే అని చెప్పారు ఎవరు. ఈయన ఆయన దగ్గరికి వెళ్ళాడు. చదువుకున్నవాడు. చదువుకున్న వాళ్ళంటే అభిమానం ఉంది జడ్జి గారికి. ఈయన వెళ్ళి చెప్తే వెంటనే ఆయన ఏమన్నాడు, నిజమేనంటండి, చాలా సంతోషం, మీకు 15 ఎకరాలు వస్తుంది, కానీ ఒక అబద్ధం చెప్తే వస్తుంది అన్నాడు. ఏంటి అబద్ధం? ఈయనకి 3వ తరంలో 4వ తరంలో ఉండేటువంటి అన్నదమ్ముల్లో ఒక తరం వాళ్ళకు సంబంధించిన ఒక ఆవిడ పోయింది. ఆవిడకి అవతల సంతానం లేరు కనుక ఈ ఆస్తి ఎవరికి రావాలి అంటే అది ఎవరికి వారసులు లేరు లేని కనుక ఆ తరం వాడిని నేనే అని చెప్పినట్లయితే ఆమెకు నువ్వు వారసుడు అవుతావు, అప్పుడు నీకు పొలం వస్తుంది అన్నాడు. అయ్యా నాకు ఆస్తి అక్కర్లేదు, అబద్ధం అక్కర్లేదు, వెనక్కి వెళ్ళిపోయాను. 15 ఎకరాలు. ఆయన పేరు సూర్యభట్ల లక్ష్మీనారాయణ అంటారు. ఏంటిది 15 ఎకరాలు? మరి ఇప్పుడు మీకు తెలుసు, ఇది భయంకరమైన సత్యం, చెప్పుకోవడానికి వినడానికి అసహ్యకరమైంది. ఏంటిది? కరోనా సమయంలో కొందరు డాక్టర్లు ఎలా ప్రవర్తించారు. ఏంటిది? శవాలతో వ్యాపారం జరిగింది. బాలసుబ్రహ్మణ్యం గారి సాక్ష్యం. కోట్ల రూపాయలకు సంబంధించిన వ్యవహారం అయింది. ఎందుకు వచ్చింది అలాగా? ఇక్కడ నీతి పోయింది, నిజాయితీ పోయింది, ధర్మం పోయింది, దేశభక్తి పోయింది. వీడు మనవాడే అనుకుంటే ఆ పని చేయగలరా? వీడు ఎవడో, వీడికి సంబంధం లేదు, మనకి డబ్బు కావాలంతే. దానివల్ల జరిగింది ఆ ఘోరమైన పరిస్థితి. కనుక దేశభక్తి, ధర్మభీతి, వీళ్ళు మనవాళ్ళు అనే భావన లేకపోవడం అనే దౌర్భాగ్యం నుంచి దేశం విముక్తి కావాలంటే వెంటనే చరిత్ర మార్చాలి. మరి వీళ్ళంతా మనవాళ్ళు అంటే ఒక పైసు కూడా ఇతరులకు అపకారం చేయలేమండి. ఎందుకని వాడు మనవాడే కదా, ఎలా చేస్తాం?
మన పిల్లవాడి దగ్గర అలా చేయగలమా? వాడు ఇప్పుడు ఏమైంది, మన తండ్రి మనవాడు కాకుండా పోతున్నాడు, అనాథాశ్రమానికి చేరుతున్నాడు. జాగ్రత్తగా గమనించండి. తన అభివృద్ధి మానుకుని దేశం జీవితం అంతా మంగళిగా గడపడానికి నేర్చుకున్నటువంటి మీరా సాహిబ్ ఎక్కడా? ఇతను కోట్లు సంపాదించుకుంటూ తండ్రిని చూడడానికి నాకు టైం లేదు అని అనాథాశ్రమంలో చేర్చే కొడుకు ఎక్కడా? ఎంత తేడా ఉంది రండి. కనుక ఇటువంటి ఈ దుస్థితి దేశానికి తప్పాలి అంటే, అందరూ మన వాళ్ళనే భావన కలగాలి అంటే ప్రాచీన చరిత్ర కావాలని ధర్మబుద్ధి కలుగుతుంది, దేశభక్తి కలుగుతుంది. ఇది మనదే అనే భావన ఏర్పడుతుంది, దేశానికి పెద్ద మేలు కలుగుతుంది. అది. థ్యాంక్ యూ సార్. గురువు గారు, శైవులు ద్రావిడులుగా, వైదికులు ఆర్యులుగా వీరిద్దరి మధ్య యుద్ధాలు జరిగాయి. అయితే మళ్ళీ వీరిద్దరూ కలిసి బౌద్ధ ధర్మ నాశనానికి పూనుకున్నారు అనే వాదనలు ఉన్నాయి. దీనిపై మీ అభిప్రాయం ఏమిటంటారు? చాలా గొప్ప ప్రశ్న అడిగారండి. దీనికి జాగ్రత్త జవాబు చెప్పాలి. ఎందుకంటే పాశ్చాత్యులు ఆర్యద్రావిడవాదాన్ని కల్పిస్తే ఆ తర్వాత వాళ్ళ అనుయాయులుగా ఆలోచించినటువంటి చరిత్రకారులు కల్పించిన పెద్ద కల్పన ఇది. ఎందుకంటే వేదంలో నమ్మకం ఉంది. నమ్మకం అంటే కేవలం శివుణ్ణి గురించి చెప్పేటువంటి అనువాకం. వేదంలోనే నమ్మకం ఉంటే మరి ద్రావిడులు శైవులు అనే మాట ఎలా కుదురుతుంది? వేదంలో విష్ణు మంత్రాలు ఉన్నాయి, కానీ శివ సంబంధమైన మంత్రాలు కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు. కనుక శివుని ఆరాధనకు విష్ణు ఆరాధనకు వేదంలోనే మూలాలు ఉన్నాయి. ఇది మొదటి గమనించదగిన ఒక అంశం. రెండవది, దక్షిణాది ఉండేటువంటి రామేశ్వర స్వామి ఆలయం ఉన్నది, చాలా ప్రసిద్ధం. ఈ రామేశ్వరుడు అనే పేరు చాలా విచిత్రమైందండి. ఎందుకంటే ఈజిప్టు రాజులో ఒక ఆయన రామేశస్ అని ఉన్నాడు. ఆయన మిత్రావరుణులు అనేటువంటి దేవతలను సాక్షిగా చేసుకుని ఒక సంధిపత్రం రాసుకుంటారు. రామేశస్ అంటే అర్థమేంటి? రామేశ సంస్కృత పదం. అంటే రామునకు ఈశుడు, రామేశ్వరుడు అంటే రాముడు అక్కడ ప్రతిష్ఠ చేశాడు. రాముడు విష్ణుమూర్తి యొక్క అవతారం అని చెప్తున్నాం కదా. రాముడు విష్ణుమూర్తి అవతారం అయితే మరి రాముడు శివుడిని ఆరాధించడం ఏంటి? ఇప్పటి వైష్ణవులు అలా జరగలేదు అనవచ్చు. అక్కడ రామేశ్వర స్వామి ఆలయం ఉంది కదా, పేరు అదే ఉంది కదా. ఇది ఈనాడు మీరు నేను కల్పించింది కాదు కదా. రాముడి చేత ప్రతిష్ఠింపబడిన ఈశ్వరుడు అనేది ఒక ప్రాచీన ఆలయం ఉంది. అంటే అక్కడ శివ విష్ణు భేదం ఉన్నట్టా లేనట్ట? భేదం ఉంటే ఎలా ఉంటుంది? వేదంలో శివుని మంత్రాలు విష్ణు మంత్రాలు రెండు ఉన్నప్పుడు వేదంలో ఉండేటువంటి విష్ణు మంత్రాలు ఏమో ఆర్యులు విని శివ మంత్రాలు ద్రావిడువి అని చెప్తారా? వేదం ఆర్యులు అని చెప్తున్నారు కదా, ఎలా కుదురుతుంది? ఏమండి, మనకు శ్రీకృష్ణుడు శివుని గురించి తపస్సు చేసినట్టుగా ఎక్కడ ఉంది? హరివంశంలో ఉంది. మరి శైవులకు వైష్ణవులకు భేదం ఉంటే ఈ శ్రీకృష్ణుడు శివుని గురించి తపస్సు చేయడం ఏంటి? కనుక ఈ శివ విష్ణు భేదాలు, శైవ వైష్ణవ భేదాలు అనేవి ప్రాచీన కాలానికి సంబంధించినవి కాదు, ఇది తర్వాతి కాలంలో ఏర్పడినవి. ఒకటి గమనించాలి. ఇంకో అంశం ఉంది ఏంటంటే, వీళ్ళు శైవులైనా వైష్ణవులైనా బౌద్ధులైనా పునర్జన్మని అంగీకరించిన వాళ్ళు, మళ్ళీ పుడతాము, స్వర్గం అంగీకరించిన వాళ్ళు, నరకం అంగీకరించిన వాళ్ళు. అయితే ఏంటంటే ఎవరినైనా చంపినట్లయితే హత్యాదోషం ఉంటుంది. కనుక వాడు ఆస్తికుడైతే, వాడు శైవుడు కావచ్చు, వైష్ణవుడు కావచ్చు, బౌద్ధుడు కావచ్చు, ఆస్తికుడైతే ఇంకోడిని చంపడు. ఇవి పరువు హత్యలను వింటున్నాం. పరువు హత్యలు అనేవి పూర్వం లేవు. తన కూతురు వెళ్ళి ఎవరినో వేరే మతం వేరే కులవాడిని కట్టుకుంటే చంపడం అనేది లేదు. చంపితే హత్యాదోషం వస్తుంది. ఇతరుని చంపడమే కాదు, ఆత్మహత్య కూడా లేదు. జాగ్రత్త గమనించాలి. పూర్వం ఆత్మహత్య లేవు. ఎందుకని? ఆత్మహత్య ఒక పాపం. ఈ ఆత్మహత్య పాపం. ఏదో కష్టాలు భరించలేక ఆత్మహత్య చేస్తున్నాడు అనుకోండి, ఈ ఆత్మహత్య వలన మరిన్ని కష్టాలు వస్తాయి. ఈ పాపం మళ్ళీ అనుభవించాలి. ఇతరుని చంపితే అలా పాపమో తనకి దుఃఖం వస్తుందో మళ్ళీ జన్మలో, తనని చంపుకున్నా ఆ పాపం తప్పదు, దానివల్ల దుఃఖం వస్తుంది, అదో పాపం. ఆ ప్రాయశ్చితం మళ్ళీ చేసుకోవాలి. కనుక ఇతరుని చంపడం కానీ తనను చంపుకోవడం కానీ ఇది ఆస్తికుడు చేసే పని కాదు. అయితే భావభేదాలు ఉండవా? ఉంటాయి. ఎందుకు ఉండవు? నేను శివుడిని ఆరాధిస్తున్నాను, నేను బౌద్ధుడినను, లేకపోతే నేను విష్ణువుడినో, భావభేదాలు ఉంటాయి. అవి ఎలా ఉంటాయి? గ్రంథాల్లో ఉంటాయి. మనకు సర్వదర్శన సంగ్రహం అని ఒక గ్రంథం ఉంది. సర్వదర్శన సంగ్రహం అంటే ఏంటి?
వేదం మొదలుకొని చార్వాకం మొదలుకొని వేదం, చార్వాకం, జైనం, బౌద్ధం ఈ మొత్తం అన్నిటితో కలుపుకొని అద్వైతం వరకు ఉండే అన్ని దర్శనాలన్నీ దాంట్లో రాస్తారు సంగ్రహంగా. ఎవరు రాశారు? విద్యారణ్య స్వామి రాశారు. విద్యారణ్య స్వామి అంటే విజయనగర సంస్థాపకులకు సహాయం చేసినటువంటి మహానుభావుడే. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే సూత సంహిత అనే ఒక గ్రంథం ఉంది. దాంట్లో మార్గప్రామాణ్యం అనే మాట ఉంది. అర్థం ఏంటంటే వాడు నాస్తికుడైనా చార్వాకుడైనా నిజాయితీపరుడైతే అతడు అంతకంటే ఉత్తమ జన్మ పొందుతాడు. కనుక చార్వాకుని కూడా మనం నిరసించేది లేదు. ఇంకో విచిత్రమైన అంశం ఏంటంటే అందరి హృదయాల్లో ఉన్నవాడు భగవంతుడే. విష్ణువు అయితే విష్ణువుని ఆరాధించే వైష్ణవుడైతే విష్ణువు నాడు అంటారు. శివుణ్ణి ఆరాధించేవాడు అయినట్లయితే శివుడు నాడు అంటారు. అదే పరబ్రహ్మను ఆరాధించేవాడైతే చైతన్యం ఉంది అంటారు. అందరిలో చైతన్య రూపంలో భగవానుడు ఉన్నాడు. కనుక కేవలం ఇతర మనుషులనే కాదు ఇతర ప్రాణులను కూడా తగినంత కారణం లేదే చంపకూడదు అనేది మన సిద్ధాంతం. కనుక మతం పేరుతో యుద్ధాలు చేసుకోవడం అనేది భారతీయ సంస్కృతిని విశ్వసించిన వాడి పని కాదు. అయితే భావభేదాలు ఉంటాయి ఏమంటే దానికి మతమే కావాలా కారణం? భావభేదానికి మతమే ఎక్కల ఏ కారణం చేతనే చేసుకోవచ్చు. మనకు సంబంధించి ఈ పల్నాటి యుద్ధం ఒకటి మత యుద్ధంగా ప్రచారం ఉంది. అది కూడా నిజానికి మత యుద్ధం కాదు. ఎందుకని అన్నదమ్ములేని వాళ్ళు ఒకే కుటుంబం వాళ్ళు. ఇప్పుడు అక్కడ బ్రహ్మనాయుడి తరఫు వాళ్ళు కానీ ఇటు నాగమ్మ తరఫు వాళ్ళు కానీ వీళ్ళిద్దరూ కూడా ఒకే కుటుంబం వాళ్ళు. సరే వీళ్ళు వేరే మతం పుచ్చుకున్న వాళ్ళు కావచ్చు, వేరే మతం పుచ్చుకున్న వాళ్ళైనా వీళ్ళిద్దరూ కూడా ఆస్తికులే, ఇంకొకరిని చంపడానికి ఇష్టపడే వాళ్ళు కాదు. కనుక అక్కడ యుద్ధం రాజ్య సంబంధమైంది, రాజ్యకాంక్షకు సంబంధించిందే యుద్ధం తప్ప అది వాస్తవానికి ఆస్తికుల మధ్య జరిగిన యుద్ధం కాదు. ఆస్తికులైతే యుద్ధం లేదు అక్కడ. ఎందుకని మళ్ళీ అనుభవించాల్సి వస్తుంది. ఒక పాపం చేస్తే మళ్ళీ పాపం అనుభవించాలి, తప్పదు అది. కనుక మత యుద్ధాలనేవి భారతదేశానికి సంబంధించినవి కావు. ఎక్కడైనా మత యుద్ధం పేరుతో యుద్ధం జరిగింది అంటే అది వంక. వీళ్ళ స్వార్థం, వీళ్ళ రాజ్యకాంక్ష, వీటితో జరుగుతాయి యుద్ధాలు. ఏమండి, ఇది ఒక అంశం. ఆర్యులు వైష్ణవులు, ద్రావిడులు శైవులు అనే మాట కూడా నిజం కాదు. కారణం ఏమిటంటే ఉత్తరాదిన ఎక్కడో హిమాలయాల్లో కేదార్నాథ్ ఆలయం ఉంది. జ్యోతిర్లింగాల్లో చాలా శివలింగాలు అక్కడే ఉన్నాయి, ఉత్తరాదిన ఉన్నాయి. దక్షిణాదిన విష్ణువాలయాలు ఉన్నాయి, విష్ణుభక్తి ఉంది. ఇక్కడ ఈ వైరుధ్య భావం ఎక్కడ వచ్చిందంటే మనకు బసవేశ్వరుడు కర్ణాటకలో బయలుదేరి ఆయన వీరశైవం ప్రారంభించాడు. ఈ వీరశైవానికి బదులు అక్కడ వీరవైష్ణవం ప్రారంభమైంది. వీరశైవం వీరవైష్ణవం ఉన్నప్పుడు కొంచెం వాళ్ళలో విరుద్ధ భావాలు ఉన్నాయి. విరుద్ధ భావాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఒకళ్ళొకళ్ళు చంపుకునే స్థితి లేదు. ఎందుకని వాళ్ళు ఆస్తికులు కనుక, ఇతరులను చంపితే దోషం కనుక. ఒకళ్ళకు దూరంగా ఉన్నవాళ్ళు ఉండవచ్చు, అది సహజం. భావభేదం కల వాళ్ళు అలా చేస్తారు కదా. ఏమండి, అయితే కనుక శైవ వైష్ణవ భేదాలనేవి ఒకరినొకరు చంపుకునేవి కాదు. యుద్ధాలు ఎక్కడన్నా జరిగితే పల్నాటి యుద్ధం వంటివి అవి కేవలం వ్యక్తిగతమైన కారణాల మూలంగానే జరుగుతాయి. వాళ్ళు ఆస్తికులైతే పూర్వజన్మను, పునర్జన్మను, భగవంతుణ్ణి, నరకం, స్వర్గం వీటిని విశ్వసించేవాడు ఎప్పుడు ఒకళ్ళని చంపలేడు. ఇప్పుడైతే పెళ్ళాన్ని చంపుకునే మొగుడిని చంపుకునే పెళ్ళాం, తల్లిదండ్రులు చంపే కుమారులు, సంతానాన్ని చంపుకునే వాళ్ళు ఇప్పుడు బయలుదేరారు. చివరికి ప్రయత్నపూర్వకంగా చట్టపరంగా గర్భాలు నాశనం చేయడం కూడా ఇప్పుడు ప్రారంభమైంది, గర్భస్రావం. తర్వాత ప్రభుత్వం కూడా నిషేధించింది అనుకోండి. పూర్వం అవి కూడా లేవు. సంతానం ఎక్కువగా ఉంటే దారిద్ర్యం ఏదో భగవంతుడు ఇలా ఇచ్చాడు అంతే చెప్పి దారిద్ర్యం అనుభవించడమే తప్ప సంతానాన్ని గర్భస్రావం చేయించుకోవడం లేదు, ఎట్టి స్థితిలో పూర్వం లేదు. అదంతా ఇప్పుడు వచ్చిన సంస్కృతి అది చూస్తే. ఎందుకని పాపం అనే భయం, పాపభీతి. ఇక బౌద్ధుల్ని నాశనం చేయడం, ఇది చాలా విచిత్రమైన అంశం. బౌద్ధుల్ని నాశనం చేయడం ఎవరు చేయగలరండి? అది బౌద్ధ మతం ఇక్కడ తగ్గింది నిజమే. బౌద్ధ మతం తగ్గడానికి కారణాలు వేరే ఉన్నాయి, వాటిని వేరే ఇంకో చోట చెప్పుకోవచ్చు. కానీ బౌద్ధుల్ని వీళ్ళు నాశనం చేశారు అనడానికి నాశనం చేసేది లేదు. నేను మాట చెప్తాను, బుద్ధావతారం అని దశావతారాలు ఒకటి చెప్తున్నారు. బుద్ధావతారం దశావతారాలు పడితే బౌద్ధుల్ని ఎలా నాశనం చేస్తారు? కానీ వీళ్ళ మత ప్రచారం చేసుకోవడం ఉంది, ఇంకోళ్ళ నాశనం చేసే పద్ధతి ఇక్కడ తక్కువ. అది విదేశాలకు సంబంధించిన సంస్కృతి. జిహాదులు, క్రూసేడ్లు అనే పేరుతోటి అక్కడ ఉన్న వాళ్ళని చంపేయడం, తుడిచిపెట్టేయడం, సంస్కృతిని తుడిచిపెట్టేయడం, ఇది ఆధోరణి.
ఇక్కడో వాళ్ళ సంస్కృతిని కూడా రక్షించడం ఉంది. సర్వదర్శన సంఘమే దాని నిదర్శనం. ఎప్పటికీ చార్వాక మతం మనకు దొరుకుతుంది. చార్వాక మతం యొక్క స్వరూపం ఇది, మా మతం దొరుకుతుంది. వాళ్ళకి ఇతరులతో ఏ రకమైన భావభేదం ఉంది అనేది కూడా సర్వదర్శన సంఘం ద్వారా మనకి తెలుస్తుంది. ఏమండి, కనుక ఈ అంశం, ఈ వీళ్ళు ఒకళ్ళు చంపుకున్నారు, యుద్ధాలు చేశారు అనేది కొంచెం పరిశీలన చేసి చెప్పవలసిన అంశం. ఎక్కడైనా యుద్ధం జరిగింది అంటే దాని బలమైన వేరే కారణాలు ఉంటాయి. ఇది జరగడానికి ఆస్కారం తక్కువ. ఎందుకంటే చెప్పే కదా, అందరూ పునర్జన్మం విశ్వసించారు, అందరూ పాపం పుణ్యం విశ్వసించారు, అందరూ స్వర్గం నరకం విశ్వసించిన వాళ్ళు ఏం విశ్వసించిన వాళ్ళు లేరు. బౌద్ధులంటే ఆ భగవంతుడిని ఒప్పుకోలేదు తప్ప, వేదాన్ని ఒప్పుకోలేదు తప్ప, మిగిలినవన్నీ ఒప్పుకున్న వాళ్ళే. కనుక వీళ్ళెవరు ఒకళ్ళొకళ్ళు చంపుకునేవాళ్ళు కాదు. ఏవో భావభేదాలు ఉంటాయి, రెండు అభిప్రాయాలు వచ్చినా భావభేదం అనేది లోకంలో సహజం. ఈ కారణం కాకపోయినా మరే కారణాల చేత భావభేదాలు లోకంలో ఉండవా? ఉంటాయి. ఇది ఈ పరస్పరమైన వైరుధ్య కల్పన, ఈరోజు ఒకరినొకళ్ళు చంపుకున్నారు, బౌద్ధుని నాశనం చేశారు అనే కల్పన చరిత్రకారుల కల్పన మాత్రమే. ఇది మరింత ప్రమాణాలతోటి మరోసారి చెప్పదగినటువంటి అంశం. ఓకే. హైందవ ధర్మం సనాతనం అని చెప్పడానికి మన దగ్గర ఉన్న ఆధారాలు ఏమిటంటారు? నేను ఈ చెప్పినటువంటి ఆధారాలే ఇప్పుడు 250 దాకా ఉన్నాయి అని చెప్పాను. దాంట్లో ఇప్పుడు కృష్ణుడి ద్వారా అంటే ధర్మం ఉంది అని చెప్పడానికి కదా, ధర్మం అని చెప్పడానికి బోర్డు ఉన్నాయండి, ధర్మశాస్త్ర గ్రంథాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు మనకి పాణిని ఉన్నాడు, పాణిని 2500 సంవత్సరాల వెనకవాడు అని చరిత్ర పుస్తకాల్లోనే కనపడుతుంది. ఈ పాణిని వైశంపాయనుడు మొదలైనటువంటి ధర్మశాస్త్రాచార్యని పేర్కొన్నాడు. భిక్షు సూత్రం అనే పేరుతోటి వ్యాస భగవానుడు రాసినటువంటి బ్రహ్మసూత్రాలను పేర్కొన్నాడు, ప్రాచీన ధర్మశాస్త్రాలను పేర్కొన్నాడు. కనుక ఈ ప్రాచీన ధర్మశాస్త్రాలు అనేవి కొన్ని ఉన్నాయి అనేది మన గ్రంథాల ద్వారా తెలుస్తోంది. ఏమండి, వాటికి సంబంధించిన ఆచరణ అనాదిగా వస్తుంది. ఇంత పెద్ద దేశంలో ఒక్కటి ఆలోచించండి. ఇప్పుడు ఇక్కడ పుష్కరాలకి ఇక్కడ సంకల్పం చెప్తాం, ఇక్కడ ఇది దక్షిణ భారతదేశంలో ఉంది. అక్కడ కుంభమేళాకి వెళ్ళి సంకల్పం చెప్తున్నారు, అది ఉత్తర భారతదేశంలో ఉంది. ఈ రెండింటికి సామ్యం మనకు ఉంటుంది. కనుక సనాతనము అని చెప్పడానికి సాక్ష్యాలు ఉన్నాయి. నేను ఇందాకనే చెప్పాను, ఏంటిది 8000 సంవత్సరాల నాడు దొరికినటువంటి శివలింగం ప్రణవం శివలింగం 8000 సంవత్సరాల నాడు దొరికాయి అంటే తవ్వితే భూమిలో దొరికాయంటే ఇది మరి అప్పటి నుంచి ఉందనే అర్థం. అది కాదని ఎలా అంటాం? కనుక ఇది ప్రాచీనమే. మిగిలిన ప్రపంచంలో దొరికిన నాగరికతల కంటే ఇక్కడ ప్రాచీనమైనది ఉంది. అయితే ఆధారాలు వెతకాలి, అది ప్రధానమైన అంశం. మీకు ఒక్క విషయం చెప్పి ఊరుకుంటాను. ఏంటంటే చైనా టిబెట్ని ఆక్రమించింది. ఆక్రమించిన కాలంలో ఒక బౌద్ధ భిక్షువులు అక్కడ మంచి యోగ బలంతో ఉంటారు. ఆయన పెద్ద పెట్టి తెచ్చి అమెరికా వాళ్ళకి ఇచ్చాడు. అమెరికా గూఢచారులు అక్కడ ఉన్నారు, వాళ్ళకి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? తనను చైనా సైనికులు తరుముతున్నారు, వాళ్ళు తనను చంపుతారు, ఈ పెట్టి వాళ్ళకి వశం అవుతుంది, వాళ్ళకి వశం కాకుండా ఉండడం కోసమని అమెరికా వాళ్ళకి ఇచ్చాడు. ఇస్తే వాళ్ళు ఏం చేశారు, ఆ తర్వాత చైనా వాళ్ళు వచ్చారు, అక్కడికి వచ్చి ఆ బౌద్ధ భిక్షుని చంపేశారు. ఆయన చచ్చిపోయాడు పాపం. ఆ పెట్టి తీసుకెళ్ళి అమెరికాకి తీసుకెళ్ళి వాళ్ళు దాన్ని పరిశోధన చేశారు. ఈయన చచ్చిపోయి వాళ్ళకి ఇచ్చినప్పుడు ఏమని చెప్పాడంటే, దీనిలో కల్ప విగ్రహం ఉంది, ఆ కల్ప విగ్రహానికి కనుక నీళ్లు అభిషేకం చేసి ఆ నీళ్లు తాగినట్లయితే ఆయుష్యం చాలా బాగుంటాయని అది చెప్పాడు ఆయన. దీన్ని నిజమాన్ని పరిశీలన చేయడం కోసం వీళ్ళు ఒక యూనివర్సిటీకి తీసుకెళ్ళి, బహుశా కాలిఫోర్నియా యూనివర్సిటీ అనుకుంటాను, తీసుకెళ్ళి అక్కడ వాళ్ళు దానిపైన పరిశోధన చేశారట. ఇది అంటున్నాను అంటే నాకు స్పష్టమైన ఆధారాలు లేవు, కానీ గాథకి సంబంధించిన కొన్ని ఆధారాలు చెప్తాను. ఆ నీళ్లు అక్కడ కొందరికి తాగడానికి ఇచ్చేవాళ్ళు. ఓ వారం రోజులు చేసిన తర్వాత ఆ విగ్రహం కాస్త అదృశ్యమైంది, కల్ప విగ్రహం. వాళ్ళు ఆ పెట్టెని పరిశోధన చేస్తే, ఈ కార్బన్ డేటింగ్ ద్వారా పరిశోధన చేస్తే 28,000 సంవత్సరాల నాటిది అని తెలిసింది. 28,000 సంవత్సరాల నాటిది. దాంట్లో ఉండేటువంటి విగ్రహం కల్ప విగ్రహం. ఆ విగ్రహం యొక్క ప్రత్యేకత ఏంటంటే శివుడి చేతిలో సుదర్శనం ఉంటుంది. శివుని చేతిలో సుదర్శనం ఉంటుంది. శివుని చేతిలో సుదర్శనం ఉంటుందా? శివుని చేతిలో త్రిశూలం కదా ఉండేది, ఇక్కడ సుదర్శన చక్రం ఉంది. అంటే మనకు శివపురాణ గ్రంథాలు, శివ సంబంధమైన పురాణ గ్రంథాల్లో ఏమనుంది, శివుడు విష్ణుమూర్తికి సుదర్శన చక్రం ఇచ్చాడు అని ఉన్నది. కనుక ఇక్కడ పార్వతీ పరమేశ్వరులు ఉన్నారు, శివుడి చేతిలో సుదర్శన చక్రం ఉంది. ఇది విష్ణుమూర్తికి ఇచ్చాడు అనే మాట మనకు ఎక్కడుంది? శివపురాణ గ్రంథాల్లో ఉంది, శివ సంబంధమైన పురాణ గ్రంథాల్లో ఉంది.
ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే ఆ విగ్రహం అదృశ్యమైన తర్వాత వాళ్ళు ఒక పేపర్ సంబంధమైనటువంటి ఇది ఇచ్చారు. పేపర్లో ఈ విగ్రహం ఎవరికైనా దొరికితే మాకు ఇచ్చినట్టయితే వాళ్ళు డబ్బు ఇస్తామని. ఎవరు ఇవ్వాల. కానీ వాళ్ళు ఆ విధంగా అనౌన్స్ చేసిన తర్వాత కాశీలో ఇటువంటి విగ్రహాలు తయారు చేయడం ప్రారంభమైంది బహుశా. ఎందుకంటే ఇప్పటికి 60 సంవత్సరాల వెనక మా ఇంట్లో విగ్రహం కాశీ వెళ్ళిన వాళ్ళు ఎవరో కొనుక్కొచ్చి ఇచ్చారు. ఏది ఆ సుదర్శన చక్రం పట్టుకున్న శివుని విగ్రహం, కల్ప విగ్రహం, అచ్చు అదే విగ్రహం అనమాట. మా ఇంట్లోనే కాదు మరొకరింట్లో కూడా ఉందని తెలిసింది, ఇంకొకరింట్లో కూడా ఉందని తెలిసింది. అంటే చాలామంది కాశీ వెళ్ళిన వాళ్ళు తెచ్చుకున్నారన్నమాట ఆ విగ్రహాన్ని. ఇది 60 ఏళ్ల వెనక. అంటే ఈ విగ్రహాలు ఇవి సంబంధించిన వృత్తాంతం 60 ఏళ్ల వెనకది వాళ్ళు అనౌన్స్ చేశారు. ఇంతవరకు మనకి నమ్మదగిన అంశమే, ఎందుకంటే విగ్రహం మా ఇంట్లో కూడా ఉంది కనుక. కానీ వాళ్ళు కార్బన్ డేటింగ్ చేశారా, బౌద్ధ సన్యాసి యొక్క ఆ వృత్తాంతం నిజమేనా, ఇవన్నీ తెలియాలంటే ఎలా తెలుస్తాయి? ఒకటి, ఆ బౌద్ధ భిక్షువు చెప్పాట ఇది 6000 సంవత్సరాల నాడు గుహలో దొరికిన విగ్రహం అని చెప్పాట ఆయన. ఇవన్నీ టాటాలుగా చెప్పుకోవాల్సి వస్తుంది. కనుక దీని సనాతనత్వం తెలియాలి అంటే ఇంకా పరిశోధన చేయాలి. ఆ పరిశోధన చేయడానికి మరి ప్రభుత్వం సహకరించాలి, పరిశోధకులు సహకరించాలి. మన దేశంలో విద్యావంతులు ఈ సంస్కృతి పట్ల వ్యతిరేక భావంతో కొందరున్నారు, ఈ సంస్కృతి పట్ల వ్యతిరేక భావంతో ఉన్నారు. కనుక దీనికి సంబంధించి పరిశోధన ఎవరు చేస్తారు? దీనికి ఆ కాలిఫోర్నియా యూనివర్సిటీకి వెళ్ళి తెలుసుకుంటే ఇది కూడా తెలిస్తే 28,000 సంవత్సరాల నుంచి సంస్కృతి ఉందని చెప్పచ్చు. కనుక ఇది సనాతనము అనడానికి ఆధారాలు ప్రస్తుతం మనకి 10,000 సంవత్సరాల వరకు ఉన్నాయి. కానీ ఇంకా దొరికితే లభించే అవకాశం ఉంది. అది కదా. ఓకే గురువు గారు, ప్రాచీన చరిత్ర గురించి మాకు తెలియని ఎన్నో విషయాలు మా స్టూడియోకి వచ్చి మా ప్రేక్షకులకు కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు. మీకు కూడా ధన్యవాదాలు. అయితే ఇక్కడ నేను మనవి చేసేది ఒకటి, 23 సంవత్సరాల నుంచి వెతికితే దొరికిన ఆధారాలు నాకు. కనుక ఈ కార్యక్రమాన్ని చూసినటువంటి వాళ్ళందరినీ నేను ఏమని కోరుతున్నానంటే, అయ్యా మీరు దయచేసి ఈ విషయం ఏంటిది, ఇన్ని ఆధారాలు ప్రాచీన చరిత్రకు ఉన్నాయి, 250 దాకా ఆధారాలు ఉన్నాయి అని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం తలో ఉత్తరం రాసి అండి ప్రాచీన భారతదేశ చరిత్రను పాఠ్యవాచకాల్లో పెట్టండి అని కోరితే దేశానికి చాలా మేలు కలుగుతుంది. మీరు నా అడ్రస్కి పంపినట్లయితే, నా ఫోన్ నెంబర్ చెప్తాను, మీ అడ్రస్ పంపినట్లయితే నేను నా పుస్తకాలు మీకు పంపుతాను. నా దగ్గరికి వస్తే మీకు కార్డులు కూడా ఇస్తాను, కరపత్రాలు, కార్డులు, అడ్రస్లు, రాయవలసిన మ్యాటరు, పుస్తకం కూడా ఇస్తాను. నాకేం ఇవ్వక్కర్లేదు, మీరు ఉచితంగానే ఇస్తాను. కనుక దయచేసి ఈ పని మాత్రం చేయండి. నా నెంబర్ ఇది 9963455584. మరొకసారి కూడా చెప్తున్నాను, 9963455584. దయచేసి ఈ నెంబర్కి మీరు నాకు ఫోన్ చేసినట్లయితే నేను మీకు పుస్తకం పంపుతాను, కరపత్రాల నెంబర్ కూడా పంపుతాను. ఈ పని మాత్రం చేయమని కోరుతూ నాకు ఈ అవకాశం కలిగించినటువంటి ఈ స్వతంత్ర టీవీ వారికి నా ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాను. ఇప్పటి వరకు పురాతన భారతీయం అనే ప్రత్యేక కార్యక్రమంలో డాక్టర్ చిర్రావూరి శివరామకృష్ణ గారి అభిప్రాయాలను, వారి పరిశోధనకు సంబంధించిన పలు అంశాలను తెలుసుకున్నాం కదా. మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.